కొత్త ఫోన్ కదా, ఎట్లుంది మరి? చాలా బాగుంది. నాన్ వెజ్ ఇచ్చిన నా కొత్త ఐఫోన్ అండి, చూడండి గాయ్. నాకు నాన్ వెజ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు బెట్టింగ్ అప్పుడు ఎందుకు చేయలేవు అని అడిగాడు క్వశ్చన్. ఎందుకు చేయలేను అంటే నాకు నిజంగా నాన్ వెజ్ కోసం చెప్పాలంటే ఆయన పిల్లికి కూడా బిచ్చమేయడు. అంటే వ్యక్తి ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నాడు అంటే నేనే షాక్ అయ్యాను. బబ్బు వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయినప్పుడు ఇమ్రాన్ గారు రాలేదు, అవునా? తన టీమ్ లోనే తన ఒక కొడుకుగా చూసుకునే బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు తాను ఎక్కడో ఎస్కేప్ అయ్యి ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఒకటి వింటారా, ఇప్పుడు మంచివాడని మనం అఘోరిది ఎంత తప్పు ఉందో వర్షినిది అంతకంటే డబల్ తప్పు ఉంది. ఎందుకంటే ఆమె బీటెక్ చదువుకుంది కదా, ఆమె కూడా మాలాగే టిక్ టాక్లు చేసింది, రీల్స్ చేసింది. పెళ్లి చేసుకోవడం అయితే చిత్రం ఉంది. అఘోర్ ఏమనిపిస్తుంది మీకు పెళ్లి పైన? చెప్పు తీసుకోవటం. ఆడవాళ్ళు ఎలా పెళ్లి చేసుకుని అడిగి మరి ఈమె చేసింది ఏం పని? వాళ్ళ అన్న మీద ఇట్లా పడుకొని దొరలాడుతున్న ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు ఆ వీడియో గురించి అమ్మాయి ఏం మాట్లాడిందంటే, పక్కనే మా అమ్మ మా డాడీ ఇద్దరు కూర్చున్నట్టే ఒక అఘోరి వేషంలో ఉండి అబ్బాయి మీద పడుకొని దొర్లుతుంటే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఏదో ప్లాన్ తో ఫస్ట్ వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసు, దీనిపైన ఏం మాట్లాడతారు? రాజ్ తరుణ్ లావణ్య అంటే ఒకప్పుడు రాజ్ తరుణ్కి లావణ్య బాగా హెల్ప్ చేసింది. ఆయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడానికి ఒక స్టార్. పల్లె ప్రశాంత్ అంటే నాకు నచ్చదు వాడు ఒక దొంగ. ఎందుకంటే పల్లె ప్రశాంత్ నేను ఫేమస్ ఉన్నప్పుడు నాతో పాటు వీడియో తీసుకోవడానికి వస్తే బాలు కూడా పిలువు, రా బాలు నువ్వు కూడా వీడియో పక్కన వెళ్ళేవాడు అని అన్నాడు. వద్దన్నా వాళ్ళు కొజ్జోలా ఉంటారు. అప్పట్లో జబర్దస్త్ వాటిలో చేశారు కదా, సో మళ్ళీ ఎందుకు కంటిన్యూటీ మిస్ అయింది? అంటే వాళ్ళు కంటిన్యూటీ వాడుకోరు, అవసరానికి యూజ్ చేసుకుని వదిలేస్తారు. అంటే మేము వచ్చినాక ఫేమస్ అయ్యి బాగా ఎదిగిపోతామని చెప్పి కుళ్ళు లేసి ఇవ్వలేదు వాళ్ళే బతకాల కదా. బాగా బాధపడి అరే వద్దురా ఇక జీవితం సూసైడ్ చేసుకుంటే బాగుండు అన్న సిచ్యువేషన్ ఉన్నాయా? మరి ఆడ చచ్చిపోయినప్పుడు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే అప్పుడు అమౌంట్ లేక ఇబ్బంది పడితే నాకు అనిపించింది ఎందుకురా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలునండి. షాక్ అయ్యారా? ఇది ముందు ఇది వెనక. సో ఈరోజు గెస్ట్ ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదా, వైజాగ్ సత్య గారు అలానే ఉప్పల్ బాలు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారనమాట. రీసెంట్గా అనవసరమైన ఒక టాపిక్ చాలా హల్చల్ అవుతుంది. ఒక అమ్మాయి లైఫ్ బలయింది, అమ్మాయి కావాలని చేసుకుంది అని కొంతమంది అఘోరానే చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొక టాపిక్ ఏంటంటే రాజ్ తరుణ్ లావణ్య. సో ఇలా కొన్ని టాపిక్స్ పైన ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్లు ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. సో నాకు ఆల్రెడీ వైజాగ్ సత్య గారు ఆల్మోస్ట్ 2 times మేము కలిసాము, మాట్లాడాము. కాబట్టి ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా డేస్ నుండి ఏమంటారు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ఫైనల్ గా అన్న ద్వారా అయిందనమాట. సో ఏం చేస్తున్నారు ప్రెసెంట్ మరి? ప్రస్తుతానికి మూవీస్, సీరియల్స్ అండ్ యూట్యూబ్ ఏమొస్తే అవి చేస్తున్న షోలు. దాంతో పాటు అఘోరాన్ని వేసుకుంటున్నారు గట్టిగా. అఘోర అంటే దొంగ ఘోర కదా, అందుకే వేసుకుంటుందాన్ని. దాన్నియా వాన్నియా? వాడనలో దాననలో వాడు అసలు ఏందో నాకు ఇప్పుడు క్లారిటీ లేదు. ఓకే, సో అంటే మూవీస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి? పెద్ద పెద్ద సినిమాలా లేదంటే? లేదండి, మంచి సినిమాలే, పర్వాలేదు. నా వరకు అయితే మంచి మూవీసే. ఓకే, సీరియల్స్ కూడా? ఏ ఛానల్? చాలా ఈటీవీ చేసాను, మా టీవీ చేసాను, అన్ని షోలు చేశాను చాలా. అప్పట్లో జబర్దస్త్ వాటిలో చేశారు కదా, సో మళ్ళీ ఎందుకు కంటిన్యూటీ మిస్ అయింది? అంటే వాళ్ళు కంటిన్యూటీ వాడుకోరు, అవసరానికి యూజ్ చేసుకుని వదిలేస్తారు. అవసరానికి. అసలు మీకు ఉన్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ జరిగింది అనేది బయటకు వచ్చిన ఒక వార్త. అనవసరంగా ఉప్పల్ బాలుని తీసేశారు అక్కడి నుండి, కంటిన్యూ చేయాల్సిన వాళ్ళు మీకు ఒక టీం ఇవ్వాల్సింది అనేది వచ్చింది అప్పట్లో. కానీ తర్వాత మీరు మళ్ళీ షోలో కనిపించలేదు ఎక్కడా కూడా. అవును, ఏం జరిగింది అసలు? ఎన్ని డేస్ వెళ్ళారు? ఒకటే షో, 2 షోలు. అది జబర్దస్త్ ఒకటి ఇచ్చారు, శ్రీదేవి ఒకటి ఇచ్చారు, అన్ని ఒక్కొక్క షోలు ఇచ్చారు. కంటిన్యూ మాకు ఏది ఇవ్వలేదు, కంటిన్యూ ఎప్పుడు చెప్పలేదు. అవునా? అడిగాం కానీ వాళ్ళు ఇవ్వలేదు కంటిన్యూ. ఏం చెప్పారు అంటే మేము వచ్చినాక ఫేమస్ అయ్యి బాగా ఎదిగిపోతామని చెప్పి కుళ్ళు లేసి ఇవ్వలేదు. ఇక వాళ్ళే బతకాల కదా, ఇతర వాళ్ళు బతికితే బాగుండని చెప్పి వాళ్ళు ఇవ్వరు అన్నట్లు. వాళ్ళ అవసరానికి వాళ్ళని యూజ్ చేసుకుంటారు. పేమెంట్ ఇచ్చారా ఆ 2 episodes-కి? 2000 3000 ఇచ్చారు. ఓకే. బాలు గారు అంటే మీది ఎక్కడ, ఏ ఊరు?
మాది మహబూబ్నగర్ ప్రకారం వెన్నచ్చేడు. ఓకే, ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మా అన్నయ్య 3 ఆడపిల్లలు, ఒక చెల్లి 2 కొడుకులు, అక్క 1 కొడుకు, మమ్మీ. డాడీ చచ్చిపోయింది, ఇంకా మమ్మీ ఉంది. ఓకే, అమ్మకి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటది? ఉంటుంది ఒక 80 దాకా. 80 దాకా ఉంటారా? కొత్త ఫోన్ కదా, ఎట్లుంది మరి? చాలా బాగుంది. చాలా బాగుంది. పింక్ కలరా? నాన్ వెజ్ ఇచ్చిన నా కొత్త ఐఫోన్ అండి. చూడండి గాయ్స్, నా లైఫ్ లో ఇలాంటి కొన్నాను అనుకున్నాను. పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ నాన్ వెజ్ అన్నయ్య. అన్నయ్యక ఫోన్ కా? అన్నయ్యకు అన్వేష్ కి పెట్టాడు. ముద్దు అన్వేష్కేనా? ఒకప్పుడు ఇద్దరు తిట్టుకున్నారు వీడియోలు. నేను ఎప్పుడు ఇప్పుడేమో లేదు అన్వేష్ నేను ఎప్పుడు తిట్టలేదు. చందు విజయ్ వాళ్ళ దాంట్లో అన్వేష్ నువ్వు కూడా ఉప్పల్ బాలకు తయారవుతున్నారు అన్నాడంట. అంటే నన్ను ఎందుకు యూజ్ చేసిన అన్నయ్య అని చెప్పి అప్పుడు విజ్జు గౌడ్ వాళ్ళు ఇలా అన్నాడు, నేను అన్వేష్ తిట్టు అంటే అప్పుడు నేను తిట్టాను. వాళ్ళు తిట్టుమంటే తిట్టారు అంతే. ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి మళ్ళీ కలిసిపోయారు. అలా ఏం కాదు, మరి బెట్టింగ్ అప్ నేను చేయలేదు కదండి. నాకు అదే మీరు చేయలేదు కాబట్టి కలిసిపోయారా? కలిసిపోయాడు. ఎందుకు చేయలేమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను అలాంటివి అని చెప్పా. ఓకే, ఆయన మీకు కాల్ చేశారా లేదంటే మెసేజ్ చేశారా? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను ఫోన్ నెంబర్ పెట్టాను, ఆయన నెంబర్ నాకు పెట్టాడు. వాట్సాప్ లో నేను మెసేజ్ చేసా, ఆయన నాకు హాయ్ పెడితే నేను హాయ్ పెట్టాను, తిరిగి కాల్ చేసి మాట్లాడుకున్నాం. ఓకే, సో ఫ్యామిలీ అంతా కూడా మీరు నార్మల్ గా పూర్ ఫ్యామిలీ అని చాలా ఇంటర్వ్యూస్ లో రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నారు కదా. సో ఇల్లు కూడా సరిగ్గా లేదు, మా ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లుంటది అని. ఇంటికి మీరు ఎంత పంపిస్తూ ఉంటారు నెలకి? నెలకి పంపానండి. నాకు వచ్చిన దాంట్లో దాపెట్టుకుని ఇక 2 నెలలకు 3 నెలలకు వెళ్ళి సరుకులు వేసి వస్తాను. మా వదిన వాళ్ళకు, మా అక్క వాళ్ళకు, మా మమ్మీ వాళ్ళకి వేసి వచ్చేస్తాను. అన్నయ్య వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అన్నయ్య ఆటో నడిపిస్తాడు. ఇక రోజుకు 200 300 సంపాదిస్తాడు. ఓకే, 3 ఆడపిల్లలు. ఇక వదిన అంటే కూలి పనికి వెళ్తుంది. ఓకే, వాళ్ళని ఇప్పుడు మొత్తం కూడా చూసుకోవడము ఒక హ్యాండ్ మీదే. నా బాధ్యత అని నేను చూసుకుంటున్నాను. ఓకే, మరి అంటే ఎంత అవసరం ఉందో అంతవరకు పంపించేసి సరుకులు ఇచ్చేసి వస్తూ ఉంటారు అంతవరకే. ఓకే, ముందు మీకు టిక్ టాక్ చెయ్యాలి, అట్లా వీడియోస్ లోకి మనం రావాలి, ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, వర్షిత్ అని, ఒక హెల్ప్ ఉంటుంది, ఒక సాడ్ జెండర్ అన్నట్లు. నేను అప్పుడు నాకు రెంట్ లేనప్పుడు, రైస్ లేనప్పుడు తను హెల్ప్ చేసేది అన్నట్టు, ఒక ఫ్రెండ్ లాగా. అయితే అప్పుడు టిక్ టాక్ ఒక రీల్స్ వస్తే చెయ్యి బాలు బాగుంటుంది ఇట్లా డౌన్లోడ్ చేసి నాకు ఇలా చేయమని చెప్తే నేను అట్లా 2-3 రీల్స్ చేశాను. అట్లా బాగా లైకులు అట్లా పెరిగే కొద్దిగా వస్తే మేము సాంగ్ చేస్తాం ఒక వాటర్లో, దానికి బాగా లైకులు వచ్చినాయి అన్నట్లు. తర్వాత ఇంక గోవా వెళ్ళినాక ఏంటి నేను 2 రూపాయలు బాలంటే షాక్ అయ్యారా. గోవాకి వచ్చా కలంగట్ బీచ్లో నైస్ గోవా సెల్ఫీ బాయ్ అన్న. దానివల్ల బాగా పేరు వచ్చి ఫేమస్ అయ్యారు, ఫేమస్ అయిపోయాను. ఓకే, సత్య గారు, ఉప్పల్ బాలు గారు మీకు ఎలా పరిచయం? ఒక ఈవెంట్ లో పరిచయం, సంతోష్ మూవీ అవార్డ్స్ అని సురేష్ కొండేటి గారు ఈవెంట్ చేశారు. అప్పుడు ఆ ఈవెంట్ లో మా ఇద్దరం కలుసుకున్నాం. ఓకే, అలా పరిచయం. స్టార్టింగ్ ఉప్పల్ బాలు గారిని చూడగానే మీకు ఏమనిపించింది? ఫన్నీగా అనిపించింది. బాలు నేను పక్కనే కూర్చున్నాము, నీ వీడియోస్ చూస్తాను చాలా ఫన్నీగా ఉన్నాయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ నెంబర్ ఇవ్వు, వైజాగ్లో ఈవెంట్స్ చేస్తాను పిలుస్తానని నెంబర్ తీసుకున్నాను. ఓకే, మీకేమనిపించింది ఫస్ట్ టైం కలిసినప్పుడు? ఈయన ఎవరో అనుకున్నాను. సింగర్ బేబీ ఎంబడి వచ్చాడు, నెంబర్ తీసుకుంటూ నీ ఫ్యాను నీవంటే చాలా ఇష్టం అంటే సేమ్ నాలాగనే ఉన్నాడు అనుకున్నా. అంటే ఎట్లా అంటే నాలాగనే మంచిగా మాట్లాడుతున్నాడు, పద్ధతిగా ఉన్నాడు, చదువుకున్నాడు, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతాడు. సింగర్ బేబీ ఎంబడి వచ్చాడు కదా, నేను పెద్ద ఫస్ట్ చూసినప్పుడు డైరెక్టరు ఈయన ప్రొడ్యూసర్ అనుకున్నాను. ఈయన చూసి తర్వాత ఏం లేదు, నెంబర్ తీసుకున్నాక అప్పుడప్పుడు కాల్ చేసేవాడు. నేను కాల్ చేస్తే మంచిగా మాట్లాడేవాడు. హాయ్ బాలు ఎక్కడున్నావు, ఏం చేస్తాను, బాగున్నాను సత్య చెప్పండి అది అన్నట్టు అట్లా నేను కూడా హైదరాబాద్కి వస్తాను, నీ దగ్గర ఉంటాను అని అన్నాడు. వచ్చేసి నో ప్రాబ్లం, కలిసి ఉందాం, కలిసి తిరుగుదాము ఫ్రెండ్స్ లాగా అని చెప్తే ఇంకా హైదరాబాద్ వచ్చేసాడు నేను పిలిస్తే. ఓకే, టిక్ టాక్ స్టార్ట్ చేయకంటే ముందు మీ జర్నీలో ఏం జాబ్ చేసేవారు, ఏం పని చేసేవారు? నేను ఆఫీస్ బాయ్గా చేసేవాడిని ఒకరింట్లోను. ఓకే, ఇప్పటికీ అక్కడే ఉన్నారా? ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు? నేను 21 ఇయర్స్ నుండి. అంటే సరిపోతుందా మరి? అంటే వాళ్ళు మీకు సరిపడా ఇస్తారా అమౌంట్? ఏమి ఇవ్వరు. ఇప్పుడు అమౌంట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు, ఒకప్పుడు నేను పని చేసేది కాబట్టి ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి ఫుడ్ పెడతారు, ఇక వాళ్ళ ఇంట్లో సొంత బామ్మట్లకు చూసుకుంటారు. మనీ అంటే అవసరానికి కావాలంటే హెల్ప్ చేస్తారేమో, కానీ నేను ఎప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఇట్లా 1 lakh 2 lakhs ఎప్పుడు ఒక 50,000 అప్పు తీసుకోలేదు, ఎప్పుడు ఆ డబ్బును ఆశించలేదు. ఇక వాళ్ళు నాకు నా పని చేసే వరకు నా జీతం డబ్బులు ఇచ్చేవాళ్ళు, నా జీతంతో నేను తినేవాడిని ఉండేవాడిని, అంతేగాని నాకు వాళ్ళంటే ఏదో సొంత అక్క బావని ఒక ఫ్యామిలీగా చూసుకుంటారు అంతే. ఉప్పల్ బాలుకి డబ్బు మీద ఆశ ఉందా?
నాకు డబ్బు మీద ఆశ లేదు. ఆశ ఉంది. డబ్బులు ఎంత అంటే నేను బతకడానికి, నాకు తినడానికి, మా ఫ్యామిలీ పోషించడానికి ఆశ ఉంది. ఓకే. ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా డబ్బు కానీ లేదంటే ఏదైనా సరే? పూకడికైతే తీసుకోను. ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేస్తే దానివల్ల రూపాయి తీసుకుంటాను. ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటాను. ఓకే. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే చాలా మందికి ఉప్పల్ బాలు ఎప్పటి నుండో తెలుసు. టిక్ టాక్ అప్పటి నుండి కూడా మీరు సెలబ్రిటీ అయ్యారు. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అది పాజిటివ్గా అయినా నెగటివ్గా అయినా సరే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు, ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ వల్ల, అవునా? సో రీసెంట్గా మాత్రం మిమ్మల్ని అందరూ ఒక దేవుళ్ళ చూస్తున్నారు. ఎందుకు? బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయలేదు, జనాలు మీ వల్ల ఒక్కరు కూడా ఎవరు లాస్ అవ్వలేదు కాబట్టి, నష్టం జరగలేదు జనాలకి. సో అలాంటి బాలు ఎవరో తెలియని ఒక నాన్వేషణ ఏ అంటే ఆలోచనతో ఇచ్చిండో 90,000 రూపాయలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఉప్పల్ బాలు తప్పు చేశాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. అలా ఏం కాదు. నాకు నాన్ వెజ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవు అని అడిగాడు క్వశ్చన్. ఎందుకు చేయలేను అంటే నాకు పాపం సోమ్ వద్దన్నా, నాకు బెట్టింగ్ యాప్లు అలాంటి చెయ్యను, ఒకరు పూకడికి వచ్చే రూపాయి నేను తినను, నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు 20,000 30,000 ఇస్తున్నారు బెట్టింగ్ యాప్లు. పోనీ ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్లు చాలా మంది చేశారు. ఇప్పుడు నేను కూడా అలా బెట్టింగ్ యాప్లు చేసింటే లక్షల కోట్లు, ఇప్పుడు ఒక 5-6 కోట్లు సంపాదించుకునేవాడిని. 5-6 కోట్లలో మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకునేవాడిని, 100 కారు ఉండేది, కారు మెయింటైన్ చేసేది, ఒక డ్రైవర్ మెయింటైన్ చేసేది. హైదరాబాద్ కూడా ఒక సొంత ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు నేను సత్ ఇద్దరం కలిసి ఒక కొత్త ఇంట్లో ఉండేది, ఇద్దరం కలిసి మంచిగా ఇద్దరం కలిసి జర్నీ చేసేవాళ్ళం. ఆయన ఒక 10 ఐఫోన్లు ఆయనకి ఇప్పించేది, నా ఫ్రెండ్స్ ఒక 10 ఐఫోన్లు ఇప్పించేది, నేను 100 వాడేది ఐఫోన్లు. నాకన్నా డబ్బు మీద ఆశ ఉంటే నేను ఎంతో మందిని మోసం చేసి సంపాదించుకోవచ్చు. మరి ఎందుకని తీసుకున్నారు? నాన్వేషన్ దగ్గర ఎందుకు తీసుకున్నట్టు అది కూడా చెప్తాను. నేను నాన్వేషన్ నాకు మొబైల్ ఇప్పిమని అడగలేదు, నేను నాకు ఐఫోన్ కావాలని అడగలేదు. నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవు? నీ ఫ్యామిలీ ఫ్యామిలీ కదా, నువ్వు బెట్టింగ్ యాప్లు చేస్తే నీకు లక్షలు వచ్చేవి, మీ ఫ్యామిలీ సెట్ అయ్యేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు అలా చేయలేవంటే అన్నాలంటే బెట్టింగ్ యాప్లు ఎవరైనా మోసం చేసే డబ్బులు నేను తీసుకోనన్నా, నాకు ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటాను, కానీ నేనైతే అడుకోనన్నా. షూటింగ్స్ కానీ ఎవరంతో నాకు రూపాయి కావాలన్నా కూడా నా నుంచి వాళ్ళకి ఏమైనా వరకు ఉపయోగపడితే వాళ్ళ దగ్గర రూపాయి తీసుకుంటాను, కానీ పూకడికి నేను అడుకోనన్నా, నీ దగ్గర కూడా నేను అడుకోలేదు కదా అన్నాను. నీ గోల్ ఏంటి అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, కొన్ని మూవీస్ చేయాలన్నా, మా ఫ్యామిలీని బతికించుకొని నా గోల్ అదే అన్నాడు. నువ్వు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నావు అని అడిగాడు. అంటే నేను OnePlus యూజ్ చేస్తున్నాను. నీకు ఐఫోన్ లేదంటే లేదన్నా అన్న. నేను ఎప్పుడు ఐఫోన్ వాడలేదు, నాకు నా టీచర్ ఐఫోన్ కొనాలని గోల్ కూడా ఉంది, కొనే టైంలో కొంటాను అన్నాడు. నేనేమనంటే నేను ఒక ఐఫోన్ ఇప్పిస్తాను. ఎందుకు ఇప్పిస్తావు నాకు అన్నయ్య అని అడిగిన. నాకెందుకు నువ్వు నచ్చినావంటే నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేదు, లక్షలు ఇస్తా అంటే అందరు చేస్తారు, నువ్వు ఎవరిని మోసం చేయకుండా బెట్టింగ్ యాప్లు ఆడకుండా చేస్తున్నావు, నీలో నాకు అది ఒక్కటే నచ్చింది అని చెప్పి, నువ్వు ఫ్యామిలీ కోసం కష్టపడతావు, మీ ఇంట్లో వాళ్ళంతా పేదోళ్ళు అయినా కూడా నువ్వు గ్రేట్ బాలు అట్లా నాకు ప్రేమతో ఇచ్చాడు. నేను అడగలేదు, ఆయన అభిమానంతో ఇచ్చాడు. నాకు అభిమానంతో ఎవరు ఇచ్చినా నేను తీసుకుంటా. నాకు వైజాగ్ సత్య కూడా ఏమైనా ఇప్పిస్తా తీసుకుంటా. ఎందుకు కొట్టంట? మనము ఇప్పుడు వెళ్ళి అడుగుకున్నాం అనుకో, అన్న నాకు ఏమైనా ఇప్పి అంటే నేను తప్పు చేసినట్లా. ఎవరో నాకు 100 మంది ఇస్తారు ప్రేమతో, 200 తీసుకోబాలు, 500 తీసుకోబాలు, 1000 రూపాయలు తీసుకో, రెంట్ కట్టుకో, బట్టలు తీసుకుని నాకు 100 మంది ఇప్పిస్తారు. నా ఫ్రెండ్ బెంగళూరు పుచ్చి కూడా తెచ్చారు. నేను ఎవరు ఏమన్నా నాకు తెస్తే తీసుకుంటే తప్పేముంది? ఉప్పల్ బాలు ఒక్కడే బెట్టింగ్ యాప్లు చేయలేదా? అంటే మీ టీంలో ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, అందరూ అగెన్స్టే ఉన్నారు, అవునా? కానీ ఓన్లీ వై ఉప్పల్ బాలు? మా టీంలో మా బ్యాచ్లో అయితే ఎవరం చేయలేదు. అదే ఎందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు నాన్వేషన్? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మాకు అలాంటి మా బ్యాచ్ లో ఉంటారు, ఒక 200 మంది దాకా ఉంటారు మా బ్యాచ్ లో. మేము ఎవరం ఎప్పుడైనా మంది సొమ్ము తినము. ఎక్కడికైనా కలిసి వెళ్తే కలిసి తింటాం, ఒక్కొక్క 2 రూపాయలు వేసుకుని. ఎవరైనా రూపాయి హెల్ప్ చేస్తే ఒకరి ఇంట్లో ఏమైనా బియ్యం సంచులు అంటే మేము అందరం 10 రూపాయలు వేసుకుని ఒకరు బియ్యం సంచి చెప్పిస్తాం మా గ్రూప్లో, అలా చేస్తాము. సో అప్పుడు టీం ఇప్పుడు మంచి చేసే వ్యక్తి అయితే మీ టీం అందరికి కలిపి ఓ 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చి, అమ్మ టీం అందరూ కూడా ఓ 10,000 తీసుకోండి, ఓ 20,000 తీసుకోండి, మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు, మీకు కంటెంట్ ఏదో ఒకటి యూజ్ అయితే డబ్బులు అని పంచాలి. మంచి వ్యక్తి అయితే తన తప్పులను కవర్ చేసుకోవడానికి మిమ్మల్ని టార్గెట్ గా పెట్టి తన నుండి డైవర్ట్ చేయడానికి మీకు 90,000 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కదా. నాకు ఇప్పుడు నాన్ వెజ్ మొబైల్ ఇచ్చాడంటే నా అసలు దేవుడు అని చెప్పట్లేదు. నాకు ఎందుకంటే నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేవు, నేను అభిమానంగా ఇస్తున్నాను. మళ్ళీ అమౌంట్ కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు, దేనికి యూజ్ చేయొద్దు, మీ ఇంట్లో వాళ్ళకు ఇవ్వద్దు, నీ ఫ్రెండ్స్కి ఇవ్వద్దు, నువ్వు మొబైల్ కొనాలి అన్నాడు. నాకు అలాంటి అలవాటు లేదన్నా, నేను ఇచ్చే డబ్బులు నేను మొబైల్ కొంటాను. నేను ఇంకొక 20,000 వేసి మొబైల్ తీసుకున్నాను. ఆయన వేసింది నాకు 91,000 వేసాడు, ₹1 45 ఒకటి వేసాడు, 46 ఒకటి వేసాడు నాకు నా ఫోన్పే నెంబర్కి. మిగతా నేను ఇప్పుడు ఈ మొబైల్ పలిగిపోయిన కింద పడి అద్దం పలిగిన గ్లాస్ పడి 40,000 అవుతుంది ఈ అద్దం, ఈ మొబైల్ వేపియాలంటే. ఇప్పుడు 1 year అంటే 12 నెలల్లో ఈ మొబైల్కి ఏం ప్రాబ్లం అయినా కొండవ ఈ ఫోన్ ఆ మొబైల్ షాప్కి ఇస్తే
తిరిగి మనకు కొత్త ఫోన్ ఇస్తారు. ఇన్సూరెన్స్ ఎందుకంటే నేను 7,500 పెట్టి ఇన్సూరెన్స్ చేయించా, గ్లాస్ చేయించా. ఎందుకంటే నేను సడన్గా ఇప్పుడు పలిగిపోయింది అనుకో, 40,000 కట్టి అద్దం వేసుకోవడం అంత డబ్బులు లేవు. మళ్ళా ఐఫోన్ అమ్మితే సగం రేట్ వస్తుంది అన్నారు. అందుకని నేను తీసుకున్నాను. కానీ ఆ ప్రేమతో ఇచ్చాను, నేను తీసుకున్నా. కానీ నేనైతే అడుకోలేదు. నాకు ప్రేమతో ఎవరు ఏమి ఇచ్చినా తీసుకుంటాను నేను బరాబర్. సీఎం వచ్చి ఇచ్చిన, ఏమైనా ఇల్లు ఇచ్చినా తీసుకుంటా. తప్పేముందండి? తప్పు కాదు. అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళలో కొంతమంది, ఇప్పుడు అన్వేషణ గారు, నాన్వేషణ ఎవరైతే ఉన్నారో వ్యక్తి, ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి అగైనెస్ట్ గా ఫైట్ చేయడం అనేది కరెక్ట్. కానీ అమ్మాయిలను తిట్టడము, పిల్లలను తిట్టడము, వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టానుసారం మాట్లాడడము, ఇవన్నీ రాంగ్ కదా. అలాంటి వ్యక్తి తన తప్పులను కవర్ చేసుకోవడానికి ఉప్పల్ బాలుని అడ్డు పెట్టుకున్నాడు. పాపం అమాయకుడు ఉప్పల్ బాలు తెలియక ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఇప్పుడు అనవసరంగా ఆయనకి తెలియని ఒక ఫేమ్ ని క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. నేను ఒకటి చెప్తా చూడు, నాన్ వెజ్ మంచివాడు దేవుడు అని నేను దృష్టిలో నేను చెప్పట్లేదు. నాన్ వెజ్ మంచివాడే, బెట్టింగ్ అప్పుడు కోసం పోరాటం చేస్తున్నావు. ఫ్యామిలీని తిట్టడం, లేడీస్ తిట్టడం నేను కూడా శిక్షిస్తాను. మంచివాడు ఎలా చెప్తాను? నాన్ వెజ్ అనే బూతులు కొన్ని నాకు నచ్చవి. అందుకని చిల్లరగా ఫ్యామిలీల గురించి మాట్లాడడం, ఇమ్రాన్ గారిని, ఇమ్రాన్ వాళ్ళ మమ్మీ తిట్టడం, పాకిస్తాన్ వాళ్ళని అలా అనడం, అది చెప్తున్నా. అలా నేను కూడా ఖండిస్తానండి. నాకు ఫోన్లు ఇచ్చినంత మాత్రం ఆయన దేవుడు అని ఎలా అనుకుంటాను? ఇప్పుడు నాకు మొబైల్ ఇచ్చాడు, అబ్బా నాన్ వెజ్ చాలా మంచోడు దేవుడు అండి వాడిని ఎలా చెప్పగలుగుతాను? నేను ఏంటంటే ఆయన బూతులు యూజ్ చేయకుండా మీతో మాట్లాడితే నేను ఎప్పుడైనా రైట్స్ ఇస్తాను ఆయనకు. ఎందుకంటే బూతులు ఎవరైనా తప్పది మాట్లాడడం. ఎందుకంటే నేనున్న ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఒకరి గురించి మాట్లాడినా బ్యాడ్గా, ఎవరి గురించి నేను గలీజ్గా యూజ్ చేశానా? ఎందుకండి అంటే మనకు పుట్టుకతో ఉండాలి. ఆయనకు పుట్టుకతో నేర్పిస్తే వాళ్ళ అమ్మ నాయన అలా మాట్లాడేవాడు కాడు. నాకంటే పుట్టుకతో మా నాయనమ్మ నేర్పించింది ఎలా ఉండాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, ఎలా బూతులు మాట్లాడాలి. మా ఫ్యామిలీ నన్ను నడిపారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నా. ఆయన కూడా నేనైతే నిజంగా షాక్ అయ్యా, అన్వేష్ ఇట్లా నాకు డబ్బులు వేసిండంటే. ఎందుకంటే నాకు ఫస్ట్ మొబైల్ డబ్బులు వేసి నాకు మొబైల్ ఇప్పిస్తాంటే నేను ఫస్ట్ చెప్పింది వైజాగ్ సత్యకి. ఫస్ట్ ఫోన్ చేసి ఫస్ట్ కాల్ కూడా నాకే చేశాడు. ఏమనిపించింది అప్పుడు మీకు? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ, ఫస్ట్ నమ్మలేడు, ఏదైనా నాకే ఫస్ట్ చెప్తాడు. నేను కూడా ఏదైనా బాలుకి చెప్తాను. నిజంగా నా అన్వేష్ కోసం చెప్పాలంటే ఆయన పిల్లికి కూడా బిచ్చమేయడు. అలాంటి వ్యక్తి ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నాడంటే నేనే షాక్ అయ్యాను. మంచిదే, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాడు, చాలా హ్యాపీ. గతంలో నేను కూడా చేశాను, అలాగే యువ సామ్రాట్ రవి గారు కూడా చేశారు. కాకపోతే నా అన్వేషణలో నాకు నచ్చింది ఏంటంటే ఆయనది వైజాగే, నాది వైజాగే. ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ MBA చేశాడు, నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ MBA చేశాను. సో ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడతారు. మీ అమ్మని చార్మినార్ దగ్గర పండబెట్టు, మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పండబెట్టు, మీ అమ్మని లేకపోతే మీ అమ్మని బెజవాడ బెంచ్ సర్కిల్లో పండబెట్టి అంటాడు. లేకపోతే మన భారతీయులు కూడా తక్కువ చేసి మాట్లాడతాడు. చైనా వెళ్తాడు, మీరు వచ్చి వీళ్ళు గుద్దుకు అడగండి బుద్ధి వస్తుంది ఇండియన్స్కి అంటుంటాడు. శివలింగం దగ్గరికి చెప్పులతో షూస్తో వెళ్ళిపోవడం. తర్వాత ఏమో చిన్నపిల్లలు చచ్చిపోవాలి, బ్రెయిన్ ట్యూమర్ రావాలి అని తిట్టడము, బతుకున్న వాళ్ళనే చనిపోయారని అనడము. ఇక్కడ హైదరాబాద్ ముస్లిమ్స్ ని పాకిస్తాన్ ముస్లిమ్స్, మన ఇండియన్ కల్చర్ ని చాలా తక్కువ మన ఇండియన్ కల్చర్ నేటి, మన ఇండియా నేటి మ్యారేజ్ వ్యవస్థ ఎంత గొప్పది మన ఇండియాలో. ఒకటే కూర, పెళ్లి చేసుకుపోతే 10 కూరలు, ఇలా అనమాట. మన అంటే మన మదర్స్ ని కించపరుస్తున్నాడు, భార్యల్ని కించపరుస్తున్నాడు, మ్యారేజ్ వ్యవస్థని కించపరుస్తున్నాడు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కించపరుస్తున్నాడు. ఆలీ గారి ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట. ఏంటి అట్లా? అసలు ఆలీ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎవరో చనిపోవాలంటాడు, నాకు చాలా కోపం వచ్చింది. అలాగే ఇమ్రాన్ ఖాన్ తప్పు చేసి ఇమ్రాన్ ఖాన్ తిట్టు, కానీ వాళ్ళ నాన్న బతుకుంటుండగా వాళ్ళ నాన్న చచ్చిపోయాడని అనడం, వాళ్ళ అమ్మ చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుందనడం, ఇమ్రాన్ కొడుకు ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ చచ్చిపోవాలని అనడం, ఇవన్నీ అయితే నాకు నచ్చలేదు. ఇవి మార్చుకుంటే ఓకే. మీకు ఇమ్రాన్ గారు ఆల్రెడీ తెలుసు కదా, బబ్బు కూడా తెలుసు కాబట్టి, బబ్బు వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయినప్పుడు ఇమ్రాన్ గారు రాలేదు, అవునా? ఆ విషయంలో జనాలకి చాలా మందికి కూడా ఇమ్రాన్ మీద కోపం వచ్చింది. ఆయన ఎంతో మందికి సహాయం చేసి ఉండొచ్చు, కానీ తన టీంలోనే తన ఒక కొడుకుగా చూసుకునే బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు తాను ఎక్కడో ఎస్కేప్ అయ్యి ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఒపీనియన్. మీకేమనిపించింది? ఒకటి వింటారా, ఇప్పుడు మంచివాడని మనము పబ్లిక్ లో అనుకుంటే కాదు, ఎవరి కడుపులో ఎంత ఇష్టం ఉంటుందో ఎవరికి తెలియదు. చూసే జనాలు ఏం చేస్తారంటే ఈ మనిషి దేవుడు అనుకుంటారు. ఆ దేవుడు అని లోపల ఎంత ఉంటుందో నేను చూసా కొంతమందిని. నేను ఇమ్రాన్ ఇప్పుడు మంచివాడు కావచ్చు, నేను కాదంటే మంచిగా ఎదిగాడు, ఒక రేంజ్లో ఎదిగాడు.
తప్పు బెట్టింగ్ అప్పులు చేశాడు, తప్పు చేసినప్పుడు బాబాయ్ వాళ్ళ డాడీ చచ్చిపోయినప్పుడు తను రావాలి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉరిదిస్తారా, చంపేస్తారా? ఎంతో మంది యాపిల్ ప్రమోట్ చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు కదా. చాలా మంది డైరెక్ట్ వచ్చి అవును నేను చేశాను, నాకు అవకాశం వచ్చింది, నేను ఫేమస్ అయిన యూట్యూబ్ లో నన్ను అడుగుతున్నారు, నాకు డబ్బులు అవసరం నా ఫ్యామిలీకి, నేను చేశానని బరాబర్ ఒప్పుకుంటే తప్పేముంది ఇమ్రాన్ది? అదే కదా. దొంగతనం ఏమో ఉరిదిస్తారా? తప్పు చేసిన వాడే అట్లా భయపడతాడు అని అనిపిస్తుంది. జనాలు అలాగే అనిపిస్తుంది కదండి. మనిషి రాలేనంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ధైర్యంగా అవును నేను చేశాను, నాకు అవకాశం వచ్చింది అని చెప్తే భయం. ఇప్పుడు నేను ఉన్నాను, నేను చేశాను అనుకో, అవునండి నేను చేశాను, నాకు డబ్బులు ఇచ్చారు, నాకు అవసరం ఉంది అని చేయొచ్చు. తప్పేమో ఒప్పుకోవడానికి. కానీ కొంతవరకు నేను చెప్తాను, అలా అంటే ఊరుకుంటారా? లోపలేసేస్తారు కదా. వేస్తారు. ఏం చేస్తారు? ఒప్పుకున్న వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు కదా. మా వైజాగ్ లో లైక్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ గారు స్టేషన్ కి వెళ్లారు, మాట్లాడారు, నేను ఇన్ని చేశాను అని చెప్పారు కదా. లోపల పోయి నానైతే వేసేసారు. ఆయన పెద్ద పెద్ద చేసినట్టు వేస్తారు, వీళ్ళు కూడా చేశారు. అందరూ ఇట్స్ మీ పవర్ వంశీ బయట తిరుగుతున్నాడు, డబ్బులు కళ్ళ ముందు కాల్చి వీడియోలు పెట్టాడు, బయట తిరుగుతున్నాడు. సన్నీ యాదవ్ పరారైపోయాడు, హర్సాయి పరారైపోయాడు, కొంతమంది పరారైండి. ఓన్ 6 ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్. ఏరుకో పేరుకు బయట పెట్టారు, మళ్ళీ రాజులా తిరుగుతున్నారు. టాపిక్ డైవర్ట్ అయిపోయింది అని మేము అనుకుంటున్నాం, మీరేమనుకుంటారు? బెట్టింగ్ యాప్స్ తర్వాత అగోరి వచ్చి హెచ్సియు జరిగింది, హెచ్సియు తర్వాత మళ్ళీ అగోరి వల్లనే అంత నాశనం అయింది. ఆ బెట్టింగ్ యాప్ వదిలేసి ఓపెన్ చేసి దళిద్రం ఉండే అగోరి అగోరి అగోరి. అసలు దాన్ని కనిపిస్తే చెప్పుతో కొడుతున్నా, అది కనబడతలేదు. టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు నువ్వు వాళ్ళ మధ్యలో వస్తావని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారన్నమాట, యాక్షన్ తీసుకోమని చెప్పారు. టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు, ఏరుతున్నారు అందరినీ. సజ్జనార్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఏరుతున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే నా అన్వేషిస్తున్నాడు అనమాట. ఆయనకి మరి ఎట్లా వెళ్తుందో నాకేం అర్థం అవ్వలేదు. లైవ్ గా లీగల్ పెట్టారు కదా ప్రమోషన్, అందరినీ మొత్తం ఫిలిం ఇప్పుడు సగం మంది కూడా పెట్టింది ఇన్స్టాగ్రామ్ లోనే కదా. బెట్టింగ్ అప్పులు చేసిన వాళ్ళని ఎలా వదిలేస్తారు చెప్పండి? వాళ్ళ వల్ల ఎంత మంది చచ్చిపోయారు కుటుంబాలు. చాలా మంది డౌన్లోడ్ చేసుకుని ఇండ్ల పైసలు ఎత్తుకొచ్చుకుని, అమ్మని చంపి కూడా వచ్చి డబ్బులు ఎత్తుకుని, అక్క చెల్లెలు పిల్లలు డబ్బులు తెచ్చి పెడితే కూడా బంగారాలు ఎత్తుకుపోయి అమ్ముకుని కూడా బెట్టింగ్ అప్పులు ఆడుతున్నారు. ఇలా వల్ల ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది చూడట్లేరు. అది మోసం చేసినట్టు కదా, మంది సొమ్ము తిన్నట్టు కదా. ఇప్పటికీ జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి కదా. అలాంటప్పుడు ఇలా ఎలా ప్రమోషన్ చేస్తారు? డబ్బులు తీసుకుని. తప్పు కదా, ఇలా తెలియదా? ఇలా తెలిసి కూడా చేశారు. ఎందుకంటే ఇలా డబ్బుల కోసం ఆశపడి, డబ్బుల కోసం ప్రమోట్ చేసిన వాళ్ళలో సగం మంది కూడా సెలబ్రిటీలే. చాలా మంది ఉన్నారమ్మా, క్రికెటర్స్ కూడా ఉన్నారు, బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, నన్ను కూడా యూట్యూబ్ లో చాలా మంది వాడుకుని, నీకు ఐఫోన్ ఇప్పిస్తాను, ఇది ఇప్పిస్తాను, మీ అమ్మగారికి ఇది ఇప్పిస్తాను, మీ అన్నయ్యకి ఆటో ఇప్పిస్తాను అని చెప్పి చాలా మంది వాడుకుని కూడా నాకు ఏమి ఇప్పలేని వాళ్ళు మోసం చేసి వాళ్ళని బయట దేవుడు 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 అంటారు. కానీ యూట్యూబ్ లో ఎంతమంది మళ్ళీ మోసం మాకు తెలుస్తుంది, బయట వాళ్ళకి కొంతమంది తెలియదు. వీడియోల వరకే చూస్తారు, అన్న మంచోడు, వా ఈయన వా తోపు మంచి వ్యక్తి, గుడ్ గుడ్ అంటారు. కానీ మేము ఎంత నరకం అనుభవించి ఏడ్చినామో, మేము ఎంత వీడియోలో యూజ్ చేసుకున్నామో, ఇంత మోసం చేస్తారని కూడా చాలా కుమిలి బాధపడ్డాం మేము. అయినా అనుకున్నాం అంటే ఎవరైనా అవసరానికే యూజ్ చేసుకుంటారు కదా, అవసరం లేక కుక్క కూడా దేకది, డబ్బులు ఉంటేనే ఇల్లు అని చెప్పి మార్కెట్లో అర్థమైపోయి, అందుకే మా పనులు ఏంటి, మా వర్క్ ఏంటి, మా పద్ధతి ఏంటి అని చెప్పి మేము ఇలా. అయినా కూడా ఒకప్పుడు ఇంత నిజాయితీగా ఉన్నా కూడా మిమ్మల్ని ఫుల్ ట్రోల్ చేశారు, ఫుల్ నెగటివ్ కమెంట్స్. అసలు మీరు అన్నట్టుగా లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు అసలు వీళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అసలు ఏంది, మీరు ఒకవేళ ఇదైతే మారిపోవచ్చు కదా అని రకరకాలుగా మాట్లాడారు. కొన్ని వర్డ్స్ అయితే చెప్పలేము, అసలు అంత నిజంగా మాట్లాడారు జనాలు. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఈరోజు మళ్ళీ పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆ రోజు నిజంగా మీరు ఎంత బాధపడి ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రేక్షకులు ఎప్పుడు ఎత్తుతారో తెలియదు, ఎప్పుడు దించుతారో తెలియదు, ఎవరము చెప్పలేము. అవును. కానీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు ప్రజలే, ఎందుకంటే మాకు ఆదాయం వాళ్ళే. ఎందుకంటే ఈరోజు మీ స్థాయిలో మేము ఉన్నామంటే మనల్ని ఆదరిస్తున్నారు, మా వీడియోలు చూసి చాలామంది నవ్వుకుంటున్నారు అంటే ప్రజలే, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈరోజు ఇక్కడ ఉన్నామని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళే కదా మాకు లైకులు చేయాలన్నా, మా వీడియోలు చూడాలనుకున్నా మాకు వాళ్ళు చేయాలంటే వాళ్ళే ఆదాయం. ఎవరికైనా హీరోని లేపాలన్నా, ఒక సినిమా హిట్ చేయాలన్నా ప్రజలే, ఇప్పుడు టాప్ చేయాలన్నా వాళ్ళే, లేపాలన్నా వాళ్ళే, వాళ్ళ వల్లనే అవుతుంది కదా. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నిజంగా చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేసుకొని సడన్ గా బెంజ్ కార్లు కొనడము, కొంతమంది అయితే అసలు ఇళ్ళ మీద ఇల్లు కొంటున్నారు. అది ఎట్లా కొంటున్నారు ఏంది అనేది ఒక పేరు ఎందుకులే, కానీ ఒక టీవీ యాంకర్
చెప్పాలి మీరు నిజంగా ఒక టీవీ యాంకర్ శివజ్యోతి గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. ఓకే, ఆవిడ విషయంలో అంటే నాకు తప్పు అనిపించింది, అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కాబట్టి నాకు తప్పు అనిపించిన పాయింట్ నేను చెప్తా. టీవీ యాంకర్ ఒక పలానా ఛానల్లో చేసుకునేవారు, బిగ్ బాస్ కి వెళ్ళారు, బయటికి రాగానే అసలు సంవత్సరంలో ఒక 2 గృహ ప్రవేశాలు పెడతారు. అదేంటో అర్థం కాదు. కట్ చేస్తే బెంజ్ కార్లు, ఆడి కార్లు, ఇల్లు గృహ ప్రవేశాలు ఎక్కడ నుంచి సంపాదిస్తారు? ఎక్కడ నుండి సంపాది మా యూట్యూబర్స్ లో కూడా ఉన్నారు కదా అంతమంది బిగ్ బాస్ కి వెళ్ళినారు కదా. లోకల్ బాయ్ నానిని తీసుకుందాం, వైజాగ్. ఆయన ఒక ఫిషర్ మ్యాన్, వైజాగ్ లో మా ఊరే. అవును, ఆయన ఒకప్పుడు బోట్ లో వర్కర్. ఒక 1 year లోనే 2 బోట్లు కొనేసాడు, 2 కోట్లు కొనేసాడు. అవును, ఇల్లు ఒక ఇల్లు 1 కోటి రూపాయలు పెట్టి, 30 లక్షలు పెట్టి కారు, 1 కేజీ 2 కేజీల బంగారం, బుల్లెట్లు ఒకటి 3 లక్షల బుల్లెట్లు ఒకటి 2. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఆయన అంత అవినీతి చేయబట్టే, అంతమంది జీవితాలతో ఆడుకోబట్టే ఇమ్మీడియట్ గా ఆయన లోపల వేసేసారు. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళే ఆయన మీద కంప్లైంట్ చేశారు. ఈయన ఒకప్పుడు 10 రూపాయలకి ఇబ్బంది పడేవాడండి, ఇప్పుడు ఆగర్భ సీమంతుడు అయిపోయినాడు, ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి, ఈయన్ని చూసి మిగతా యూత్ కూడా పాడైపోతుందని లోకల్ పీపులే బాగా ఫోర్స్ చేశారు, అక్కడ పోలీసులు కానీ అక్కడ ఉన్న వ్యవస్థను కానీ. అందుకని ఇమ్మీడియట్ గా లోపల వేశారు. నిజంగా ప్రజలు, పోలీసులు ఎప్పుడో వచ్చి ఎంక్వైరీ చేసే వరకు ప్రజలు కూడా ఆగకూడదు. ఇప్పుడు మీ స్ట్రీట్ లోనే ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒకప్పుడు టిఫిన్ చేయడానికి ఇబ్బంది పడే వ్యక్తి బెంజ్ కార్లో వెళ్ళి ఫ్లైట్లు ఎక్కుతున్నాడు అంటే మీరే కంప్లైంట్ చేయాలి. సార్ కొంచెం ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, కొంచెం ఎంక్వైరీ చేయండి, ఆయనకి ఎక్కడికి ఎంత డబ్బు వచ్చిందని మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ప్రజలే కోర్టులు, ప్రజలే పోలీస్ స్టేషన్లు, ప్రజలే ప్రధానమంత్రులు, ప్రజలే ముఖ్యమంత్రులు, ప్రజలే రాష్ట్రపతులు, ప్రజలే గవర్నర్లు అనమాట. ప్రజలే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే పోలీసులు అంతలాకెళ్ళి చూడలేరు కదా, మీ పక్కింటి వాళ్ళకి మీ ఎదురింటి వాళ్ళకి తెలుస్తుంది. మీడియా కూడా ఏమైపోయింది అంటే, నాకు కూడా అంటే ఒక మీడియా ఛానల్లో ఒక యాంకర్ గా పనిచేస్తున్నా కూడా ఒక విషయంలో తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతో మంది జనాల ప్రాణాలు పోయినాయి, నిజంగా ప్రాణాలు చాలా మంది ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీదకి వచ్చినాయి. ఎందుకంటే ఇంటికి ధైర్యం అబ్బాయో లేకపోతే తండ్రి అయినప్పుడు, అతనే చచ్చిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ ఆటోమేటిక్ గా రోడ్డు మీదకి వచ్చేస్తుంది, వాళ్ళకి దిక్కుండదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ని పక్కన పెట్టి అనవసరమైన టాపిక్ అఘోరి. చచ్చిపోతున్నా ఆగోరి కనిపిస్తే చెప్పుతూ ఆగోరి నిజంగా చెప్పాలంటే దాని అసలు ఆగోరి ఆడపిల్లని పెళ్లి వేసుకోవడము, వాళ్ళ ఇంట్లో 1 వారం రోజులు ఉండి ఆ పిల్లకి ఏం చెప్పి పిచ్చిలేసి బావ అంటుంది, ఒకరోజు నా గురువు అంటది, తల్లి అంటది, బావ మా బావ ఎంత మంచోడు, ఎంత ముద్దు, పాటలు సిగ్గుందా తల్లి, చదువుకున్నావు, కొంచెం నాలెడ్జ్ ఉంది, కొంచెం కామెంట్స్ ఇస్తా. 1 వారం రోజులు అగోరి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నట్టు. ఎందుకు ఉంచుకున్నారు? వాళ్ళ అమ్మడానికి దిమాక్ లేదా? అగోరి ఎందుకు కట్టుకున్నారు అసలు? 1 వారం రోజులు ఉన్నప్పుడు మా బిడ్డతో ఎలా మాట్లాడుతుంది ఏంటి అన్ని గమనించరా? హైలైట్ ఏంటంటే ఇంకొకటి, వాళ్ళ అన్న మీద ఇట్లా పడుకొని దొరలాడుతున్న ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు ఆ వీడియో గురించి అమ్మాయి ఏం మాట్లాడిందంటే, పక్కనే మా అమ్మ మా డాడీ ఇద్దరు కూర్చున్నట్టే ఒక అఘోరి వేషంలో ఉండి అబ్బాయి మీద పడుకొని దొర్లుతుంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏదో ప్లాన్ తో ఫస్ట్ వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు, అన్ని సెట్ అయినాయి, ఏదో అయింది, చిన్న దానికోసము ఇట్లా అయింది. కానీ అఘోరి ఏంది, దాన్ని పెళ్లి చేసుకోవడం, నా బావ నాకు దొరకడం అదృష్టం, నా బంగారు, నా గుండెకాయ అంటుంది. నేను కూడా దౌడలు పడగొడుతున్నా అఘోరి ముండని వదిలిపెట్టను. ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నాము. మేము నెక్స్ట్ వీక్ అందరం అఘోరిని ఎత్తుకోవడానికి మా టీం అందరం వెళ్తున్నాం. అదే మేఘ మొన్ననే అబ్దుల్ గన్ ఆయన కూడా తిట్టింది, అంబేద్కర్ కూడా ఘోరంగా తిట్టింది, చెప్పులు మేడకేసి కొడతాను అఘోరి ముండ, నువ్వు దొరకాలి. నేను తెలంగాణ అందుకు రాను, ఇంకా నేను ఇక్కడ మమ్మల్ని మళ్ళీ ఏమంటే ట్రోల్ చేయడం స్టార్ట్ చేసి దళిద్రం పోతా అఘోరి, నువ్వు చచ్చిపోయాడు అనుకో మేము ఎంత హ్యాపీగా ఉంటాము. నేనైతే నిజంగా చెప్తున్నా, అఘోరి చచ్చిపోయింది అనుకో రియల్ గా 100 టెంకాయలు కొట్టి వీడియో పెడతా ఇన్స్టాగ్రామ్ లో, టెంపుల్కి వెళ్ళి. ఇది మాత్రం పక్క. నువ్వు బతికేం లాభం చెప్పు, నువ్వేం ఉద్ధరిస్తున్నావు? ఒక పిల్ల జీవితం నాకు ఖరాబ్ చేస్తున్నావు. ఆ పిల్లని పెళ్లి చేసుకుని వెళ్తున్నావు, నైట్ పూట వెళ్తావు కాదా, 4-5 మంది అబ్బాయిలు పట్టుకుని అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే పరిస్థితి ఏంది చెప్పి ఆలోచించండి. అది నిజమా కాదా? నిజమే. వీళ్ళు కూడా రేప్ చేస్తారు. ఏం చేస్తా అఘోరి? అప్పుడు ఒక గుడి కోతే 7 మంది అబ్బాయిలు రేప్ చేస్తే దాని గురించి మాట్లాడతలేవు. ఆ టాపిక్ ఒకటే రోజు అనకాపల్లిలో ఒక ట్రాన్స్జెండర్ని చంపి ముక్కలు దాని గురించి మాట్లాడాలి. ఇలాంటి దేశం కోసం నువ్వు ఏం చేస్తావు? అఘోరి మాత అంటే దేశం కోసము జరగబోయే కోసం మాట్లాడు. ఈ బెట్టింగ్ యాప్ల గురించి, రేపుల కోసం మాట్లాడు. నేను పెళ్లి వేసుకున్నా బంగారు చిట్టు తల్లి, నువ్వు నాకు దొరకడం. వాడు అసలు ట్రాన్స్జెండర్ కాదు, మేల్ కాదు, ఫీమేల్. అఘోరి వర్షిని పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఫీమేల్ కింద లెక్క. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ సర్జరీ చేయించుకున్నాడు, ఆయనకి యోని ఉంది, పైన వక్షోజాలు, రొమ్ములు అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ వర్షినికి కూడా సేమ్ పార్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరు
అని తప్పులేదు. కానీ నువ్వు అఘోరి, నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా అన్నావు, హిందువులందరినీ ఏకతాటి మీద తీసుకొస్తా అన్నావు, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, దానికోసం నేను పోరాటం చేస్తా అన్నావు. కానీ నువ్వు వచ్చి చేస్తుంది ఏంటి? అసలు అఘోరీలు ఎట్లా ఉంటారు? వాళ్ళు వస్త్రాలు ధరిస్తారా? వాళ్ళంతా విభూతి పూసుకుంటారు, శివునికి లింగం వాళ్ళ యొక్క అంగం సమర్పించుకొని కేవలం మనిషి యొక్క మాంసాన్ని తింటారు, వాళ్ళు శవాలు పీక్కొని తింటారు, నిత్యము శివ ధ్యానంలోనే ఉంటారు. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? పబ్లిక్లోకి వచ్చేసావు, లిప్స్టిక్లు పూసుకుంటున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, బట్టలు వేసుకుంటున్నావు, కారుల్లో తిరుగుతున్నావు, ఐఫోన్లు వాడుతున్నావు, లాస్ట్కి లవర్ కూడా కావాలని అన్నావు. నిజంగా అఘోరిది ఎంత తప్పు ఉందో వర్షినిది అంతకంటే డబల్ తప్పు ఉంది. ఎందుకంటే ఆమె బీటెక్ చదువుకుంది కదా, ఆమె కూడా మాలాగే టిక్ టాక్లు చేసేది, రీల్స్ చేసేది, ఎప్పటికీ ఫేమస్ అవడం లేదని ఈ అఘోరి ముడ్డు నాకుతుంది ఫేమస్ అవడానికి. రెండోది ఏంటంటే అఘోరి దగ్గర అఘోరికి ఇన్కమ్ చాలా ఎక్కువ అమ్మా. సపోజ్ మీ ఇంటికి వస్తుంది, మీ తమ్ముడు అన్న ఉన్నాడు అనుకో, నీకు అమెరికాలో నేను జాబ్ వేయిస్తా, ఇంకో 2 లక్షలు పెట్టండి, క్షుద్ర పూజ చేస్తా అంటది, మీరు పెట్టేస్తారు. లేకపోతే నీ దగ్గరికి వచ్చింది అనుకో, మధురెడ్డి నీకు ఆస్ట్రేలియా నుండి ఒక ఇంజనీర్ని అన్నారని పెళ్లి కొడుకుని తీసుకొస్తా, 3 లక్షలు పెట్టి అంటది, నువ్వు పెట్టేస్తావు. కొంతమంది పిల్లలు పుట్టరు కదా, మీకు ఏమైనా పూజ చేస్తాను, అంగ పూజ చేస్తాను, 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు పెట్టండి అని ఆ విధంగా లక్షలు సంపాదించేసింది. ఆ డబ్బులో సగం వాటా వర్షినాల ఇంటికి వెళ్తుంది. వాళ్ళంతా నాటకం అని చెప్పడానికి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మార్చి నెలలో మిస్ అయిపోయింది వర్షిన, ఏడ్చింది వాళ్ళ అమ్మ నాన్న వచ్చి. గుజరాత్ లో వాళ్ళు ఉన్నారని ఎలా తెలిసింది? గుజరాత్ అంటే ఎంత పెద్ద స్టేట్ అది, అక్కడ అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, బరోడా ఇన్నున్నాయి. అక్కడే ఉన్నారని ఎలా తెలిసింది అంటే ఆ వర్షం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లొకేషన్ పెడుతుంది, వెళ్ళి పట్టుకొని వచ్చేస్తున్నారు. ఓకేనా? మళ్ళీ 1 వీక్ లో చూస్తే మళ్ళీ మిస్సింగ్ అన్నారు, కట్ చేస్తే మధ్యప్రదేశ్ లో వివాహం పెళ్లి అన్నారు. సో ఇదంతా కూడా ఫ్యామిలీ సపోర్ట్ తోనే జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళ కూతురు ఫేమస్ కావాలి, అట్ ద సేమ్ టైం డబ్బు కూడా రావాలి. రాకపోవడం వల్ల ఇప్పుడు పోలీస్ స్టేషన్ లకు ఎక్కిండ్రు అంటారా? నాటకం అంతా పెళ్లి చేసుకోవడం అయితే చిత్రం ఉంది. అఘోరి ఏమనిపిస్తుంది మీకు పెళ్లి పైన? చెప్పు తీసుకోవటం అనిపిస్తుంది. ఇప్పుడు అఘోరి ఏమని తెలుసా, ఆడవాళ్ళు ఎలా పెళ్లి చేసుకుని అడిగి, మరి ఈమె చేసింది ఏం పని? తనే చెప్పింది ధర్మం కోసం. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు. ఈ సమాజం ఏమైపోతుంది, ఈ దేశం ఎటు పోతుంది? అందరినీ వదిలేసి అందరు నా మీద పడుతున్నారు. దేశం కోసం కాపాడండి, నా కోసం వదిలే అన్నది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏమంది, నేను ఆంధ్ర తెలంగాణ రాను, ఇంకా నేను ఇక్కడే ఉండిపోతా, చిన్ను మా సావు కారణం మీరైతారు, మనల్ని ట్రోల్ చేస్తే మేము పక్క చచ్చిపోతాం. మీద కేసు అవుతుంది, కానీ కుదిరి నా మీద కేసు పెట్టు, అది పెట్టు, నువ్వు చచ్చిపోయే దరిద్రం లేదు, నేను ఏం భయపడ. ఎందుకంటే నువ్వు అంబేద్కర్ని తిట్టినావు కాబట్టి నేను సహించలేను. నిన్ను మాత్రం చెప్పులు మెడకేస్తా అఘోరి. నెక్స్ట్ ప్రయాణం నేను నీ దగ్గరికి వస్తున్నా, ఎంత డబ్బు ఏం చేస్తారు? లేదు, ఇప్పుడు నేను తన కోసం వెళ్ళిపోతున్నా. మంత్రాలు చేస్తుందంట అండి. మంత్రాలు చేయడం, నీ మంత్రాలు చింతకాయలు రాలేదు, క్షుద్ర పూజ చేసి ఓం భీం క్రోమ్ గూగుల్ అంటది. అది కాదు, ఇక్కడ వెళ్తే ఇట్లా అంటది, ఓం గ్రూమ్ కట్టాలి మట్టాలి స్టూటా మట్టాలి దేవ శంభోష్ టోటా ఫాయు అంట. కొన్ని వీడియోలు వచ్చినాయి, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా మొక్కుతూ ఉంటారు. ఏం డిఫరెన్స్ అండి, పిచ్చిది జనాలు. దీని ఫస్ట్ స్టార్టింగ్ లో చూసి అఘోరి మాత అంటే ఓ దేవత అనుకున్నారు, దొంగ దేవత అని ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. జనాలు ఫేమస్ చేశారా లేకపోతే ఆమె క్రియేట్ చేశారా? జనాల కన్నా ముందు టీవీలు ఛానల్ వాళ్ళు ఎక్కువ ఫేమస్ చేశారు. స్టార్టింగ్ ఏమో తెలుసా, నేను సంవత్సరంలా మంచి సేవాన్ని ఇంత తింటాను, అది వారం వరకు సేవాన్ని ఇంత తింటాను, నాకు అదే ఆహారం. నేను పంది తినడ తింటున్నా, కారం కూర్చొని తినబెడుతుంటే నీళ్లు తాగుతున్నా ఊరవంది ముండా. ఉప్పల్ బాలు గారు మన మీద మంత్రాలు చెప్తుంది, ఏమంటారు బొందేస్తుంది. నేను ఫుడ్ అంటే పంది తిని స్పూన్ తో తినబెడుతుంది. ఈ బావ దొరకడు, నల్ల బంగారం, నాకు నీ బావ దొరకడు, నాకు చాలా అదృష్టం బావా, ఐ లవ్ యూ అని పాటలా. అమ్మ నీ కదా సిగ్గుందా, ఎంటెక్ బీటెక్ చదువుకున్నావు, చూడు నీకు అందం ఉన్నావు, మంచి ఒక మొగోని చేసుకుని సాఫ్ట్వేర్ ఉన్నాయి, కాపురం చేసుకుని ఇద్దరు పిల్లలు కానీ డ్రైవ్ జర్నీ చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఈ అఘోర కర్రె ముఖం, దాన్ని చూస్తేనే వాంతికి వస్తుంది, దాని పక్కన ఎట్లా వండుకుంటున్నావు, ఎట్లా కూర్చున్నావు.
తాళం పెట్టేది ఎన్నేళ్ళైనా తాళం చేయక అమ్మ. ఆ తాగోని ఆ వాసన చీ ఆ దవడ పట్టుకుని ఇట్లా విసుకుతుంది. నాకు అదొక్కటి నచ్చలేదండి. అదొక్కటే నచ్చలేదా? డబ్బు ఏం చేస్తారు బాబు? అదే వాళ్ళ హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు తెలుసా మీకు? నీ బతుకు హనుమాన్ నయ్య మీకు నెక్స్ట్ పెట్టు. మా ఫస్ట్ నైట్ హనుమోని పిల్లలు చెప్పు తీసుకుకొడతాను. నువ్వు ఈ వారం రోజుల నువ్వు కంపల్సరీ అమ్మాయిని గుంటూరు పంపేలేవనుకో హనుమూన్ కాదు నీది. ఇక సత్యం మనం బయలుదేరదాం. తను ఎక్కడో ఎక్కడ ఉంటా అని చెప్పింది కదా. అరెస్ట్ చేశారంట. కేదార్నాథ్ ఉంటా అరెస్ట్ చేశారంట అండి. మేము ఈ సోమవారం నైట్ మేము బస్ ఎక్కి వస్తున్నాం కేదార్నాథ్. అరెస్ట్ చేయడం వల్ల ఏమైనా జనాలకి యూజ్ అవుతుందా? అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం 15 రోజుల తర్వాత 4 రోజులు బయటకు జైల్లో జీవితాంతం పెడితే బెటర్. జనాలు జీవితాంతం పెడితే మరి వర్షని ఎవరు వర్షని పెళ్లి చేసుకుంటాడు ఎవడో ఒకడు మొగోడు పోతుంది కాపురం చేసి పిల్లలు కంటది. ఎవరికైనా అబ్బాయిలకు చేసుకోవాల్సిన ఆప్షన్ వస్తే చేసుకుంటారు. ఎందుకండి బాగుంది అమ్మాయి. అమ్మాయి చదువుకుంది నీట్ గా మాట్లాడుతుంది ప్రతి ఒక్కటి ఆలోచించి యూస్ చేసి మాట్లాడుతుంది. ఏడా యూజ్ చేసి ఏం మాట్లాడింది బుర్ర ఉందా అసలు ఆ పోరికి? 1 డే ముందు ఏమంటారు వేరే ఒక ఛానల్కి వెళ్ళి లైవ్ పెట్టే ముందు ఇంట్లో నుండి పారిపోయేటప్పుడు ముందు రోజు 3 గంటలకి 3:30కి ఆడియో రికార్డ్ మా హిట్ టీవీలో ప్లే చేశాం కూడా. చిలక్కి చెప్పినట్టు చెప్తే తప్పు తెలుసుకున్నాను కదక్క, ఇంటికి వచ్చేసినాను కదా, కొంత టైం తీసుకొని మారిపోతాను, ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని అంటే ఆ ఆడియో నేను బయటకు పెట్టిన నెక్స్ట్ 24 గంటలు కూడా కాలేదు జంపు. కాదు వాళ్ళ అమ్మనైనా వారం రోజులు అసలు అగోరిని ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? వాళ్ళ బిడ్డకి ఎందుకు? మీరు నాకు అది కావాలి టాపిక్. వాళ్ళ అన్నయ్య మీద వారు ఇంటికి అసలు ఎందుకు పిలుచుకున్నారు అమ్మ మీరు అసలు అగోరిని? అంటే మీకు ఏమైనా పూజ చేసి కోట్లు మందు కూడా కొని ఇచ్చిరట. బడ్వైజర్ బీర్లు బడ్వైజర్ అట. అయినా బుద్ధి లేదా? ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి కాలేదు, ఎలా వేరే వాళ్ళని తెచ్చి పెట్టుకుంటాం, పరిస్థితి ఏమవుతుంది, సమాజం ఏమవుతుంది ఆలోచించారు ఆ తల్లి. అందుకే లేదు అగోరి అసలు వాళ్ళ ఇంటికి ఒకటే అప్ప మా పిల్ల దాన్ని ఎంబడి పోకుండా అగోరి ఎంబడి అగోరి అనేది. ఇంకొక అమ్మాయి కూడా బయటకు వచ్చింది January 1 నాడు నన్ను రాధిక ఆమె కూడా చేసుకుందా అని చెప్పింది. ఆమె కూడా ఆమె వీడియోస్ ప్రూఫ్స్ తో రాలేదు, జస్ట్ ముఖానికి ఏదో ఒక. నాకు అగోరిని చూస్తే మొత్తం గబ్బు గబ్బు బూతులు వస్తున్నాయి. ఎట్లా అంటే అంబేద్కర్ ని కూడా తిట్టింది. అవును, ఎంత నిజంగా అంబేద్కర్ ఎలా తిడుతుందండి చెప్పండి? దానికి ఎవరిచ్చారు రైట్స్? అవును, ఎంత కోపం. అంబేద్కర్ గారిని చెప్పంటారా? ఆమె హిందూ యాక్టివిస్ట్, ఆమె ప్రతి ఒక్కరు తిడుతుంది. జోగులాంబ టెంపుల్కి వెళ్ళిందా? ఇక్కడ ముస్లిం దర్గా ఎక్కడ ఎందుకుంది? పీక్ పారేయండి. వేములవాడలో కూడా రాజన్న టెంపుల్ లో పీక్ పారేయండి అంటే ముస్లింస్ కి ఆమె వ్యతిరేకము. రెండోది ఏంటి, అంబేద్కర్ ఎవరు? క్రిస్టియన్ కదా, అందుకు ఆయన కూడా వేసుకుంటుంది. అంబేద్కర్ అంటే ఎవరు? రాజ్యాంగ నిర్మాత, మొత్తం రాజ్యాంగాన్ని నిర్మించాడు. పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండాలి, పోలీసుల యొక్క పని ఏంటి, కోర్టుల యొక్క పని ఏంటి, లాయర్ల యొక్క పని ఏంటి, గవర్నమెంట్ యొక్క పని ఏంటి, గవర్నర్ యొక్క పని ఏంటి, ప్రధానమంత్రి ఏం చేయాలి, ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఎమ్మెల్యే ఏం చేయాలి, ప్రెసిడెంట్ ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మానవ హక్కులు ఏంటి, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, అన్ని ఆయన అంత కష్టపడి రాశాడు. ఒక 300 మంది సలహాదారులు తీసుకొని హలో ఇంకో బుజ్జి కూడా అలాంటి వ్యక్తిని తిట్టడం అనేది చాలా ఘోరం. దాని మీద కేసులు అయ్యాయి. దాంట్లో ముఖ్యంగా 10 లక్షలు తీసుకొని ఏమి పూజ చేస్తాను, నీకు పిల్లలు పుట్టిస్తాను వాళ్ళు కూడా మోకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయినా సిగ్గులే సత్య, పూజ చేస్తే పిల్లలు పుడతారని 10 లక్షలు ఇట్లా ఎట్లా చేసుకోవాలి? జనాలు అంత గొర్రెల్లా ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులకి కూడా ఆమె పూజలు చేసింది. ఆమె వల్లనే ఏమంటారు రాజకీయాలు మొత్తం మారిపోయినాయి, గవర్నమెంట్లు మారిపోయినాయి అని అంటున్నారు కదా. మరి నన్ను కూడా మార్చమ్మా, నేను ఇప్పుడు అమ్మాయిగా మార్చమని అమ్మాయిలాగా మాట్లాడుతుండే ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. మరి మారుతుందిరా? నీ పూజ ఎంత పని చేస్తుందో దా తల్లి. నీ పూజ నేను చేస్తాను, నువ్వు దొరకాలే. జుట్టు కట్ చేసి చెప్పులు మెడకేసి అగోరి జుట్టు ఒరిజినల్ కట్టాలి పుట్టాలి అంటావు. నీ కట్టాలి దౌడలు వలుగుతాయి. లిప్స్టిక్ ఏ బ్రాండ్ అడగండి. నీ బతుకు చెడ ఆ పంది మొక్కనికి లిప్స్టిక్ పెడుతుంది ఇట్లా, పాన్స్ పౌడర్, ఆ పొచ్చ పళ్ళు బయటికి వెళ్తాయి ఇట్లా పెడతాయి. పాట పాడచ్చు కదా అగోరి గురించి ఏదన్నా. ఏదన్నా పాట పాడరా. నిన్ను వదలనురా, నిన్ను కాశీకి తీసుకుపోతారా, నీతో సావేరా, నా చెప్పులు దెబ్బలరా, ఒరే అగోరిగా నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టంరా. ఓకే సరే, ఇంకొకటి ఎప్పటి నుండో కూడా అసలు ఈ కేసు సాల్వ్ అవ్వట్లే, రాజ్ తరుణ్ లావణ్య కేసు. దీనిపైన ఏం మాట్లాడతారు? నిజం చెప్పాలి అంటే లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు,
హాయిగా ఎంత పద్ధతిగా మాట్లాడుతుంటే ఎన్ని రోజులు హ్యాపీగా బతికారు, కలిశారు, ఉన్నారు, అన్ని విధాలుగా పంచుకున్నారు. లాస్ట్కి అయిందాడే గొడవ పెట్టుకున్నారు. ఏంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు, విడాకులు ఇస్తారు, పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, విడాకులు ఇస్తారు. ఇప్పుడు నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకున్నారు, ఎంతో ఇడిపోయేది. ఇప్పుడు మళ్ళా నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాయి, సమంత చేసుకో అంతేనండి. ఇండస్ట్రీలో అయినా కాదు ఎక్కడైనా అంతే. మరి ఎందుకు ఈ టాపిక్ ఇంత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? ఆస్తి కోసం. మరి ఆమె కూడా నా హక్కు ఉంది, నేను డబ్బులు పెట్టాను, తను పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి హక్కు ఆమెకు ఉంటుంది, కంపల్సరీ ఆస్తి ఆమెకి ఇవ్వాలి. కానీ చాలా మందితో మాట్లాడింది అని చెప్పేసి అందరినీ కూడా అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చింది అని. అమ్మాయి ఇల్లు లేని చక్క దీపం పెట్టదంట, మగవాడైనా తప్పు ఉంటుంది, ఆడపిల్లదని తప్పు ఉంటుంది. మగవాడేం పెద్ద పూస ఉండడు, పతిత ప్రతిభగా ఇంటికాడ నీకు ఏం తెలియదు, నేను అఫీషియల్ అంటారు, బయట చేసి ఏమని తెలియదు అంటే. నీకు చెప్పాను కదా, మేము యూట్యూబ్ లో ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది కొంతమంది చూసాము, మళ్ళీ యూజ్ చేసుకుని మాతో ఒక 2 పేర్లు చెప్పొచ్చుగా. నేను చెప్తున్నా కదా, మాతో పాటు వీడియోలు తీసుకుని ఐఫోన్ ఇప్పిస్తా, మీ అన్నకు ఆటో ఇప్పిస్తా, మీ అమ్మ గోల్డ్ చేపిస్తా అని చెప్పి ఎంతో మంది వాడుకున్నారు. రోజు ఒక ఐఫోన్ వస్తా అని చెప్పి దిక్కుమనులు మస్తు ఎంత మోసగా ఉంటారో మాకు తెలుసు. మేము నోరిపితే ఒక్కొక్కటి బతుకులు చరిత్రలు మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలతో ఉన్నాయి. ఇప్పట్లేదు మా దగ్గర పెట్టుకోరు కదా వాళ్ళు, మరి మా దగ్గర పెట్టుకుంటే మేము ఉల్టా పెట్టుకుంటాం. మనం గెలకాలి ఫస్ట్. మా గెలికారు అనుకో ఉల్టా గేక్తాం, చేసిన చరిత్రలు అన్నీ చేస్తాం. టిక్ టాక్ నుంచి ఎవరికెవరు లవ్ చేసి వదిలేశారు, ఎవరెవరు కడుపులు చేసి ఆపరేషన్లు చేపించారు, ప్రతి ఒక్క చరిత్రలు ఉన్నాయి. బయటికి అన్న మంచోడు చాలా దేవుడు అన్నారు. అన్నలు ఎంతెంత తప్పులు చేసినా అన్ని సాక్ష్యాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎవరు గెలకట్లేరు, మాత గెలికారు అనుకో అప్పుడు మేము కూడా గెలుకుతాం అన్నట్లు. ఆ సిచ్యువేషన్ రాలేదు. ఏ తప్పు చేయలేదా ఇప్పటివరకు? నేను ఇప్పటి వరకు పుట్టినరోజు నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయని మనిషి ఉంటాడా? సత్య గారు భారతదేశంలో అందరు తప్పు చేస్తారు. అంటే భారతదేశంలోనే కాదు, భూమి మీద ప్రతి ఒక రకంగా. నేనేం తప్పు చేస్తాను నిజం చెప్పంటే, ఇప్పుడు నా ఓన్ గా చెప్పంటే ఇలాంటి తప్పు చేయలేదు. నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడాలో, మనుషులను మోసం చేయడాలో, నా కోసం నేను తప్పు చేయొచ్చు కానీ నేను ఒకరు మోసం చేయలేదు ఎప్పుడు. మీకోసం మీరంటే అంటే నేను నా వరకు నా అబద్ధాలు చెప్పుకోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసి మీకు మీరే చెప్పుకోరు కదా, మీ పక్కోళ్ళకే కదా చెప్పాల్సింది. సత్య గారికి చెప్పిరా ఏదన్నా అబద్ధం? సత్య గారిని మోసం చేసిరా ఎప్పుడన్నా? ఏముందని మోసం చేస్తాం అంటే నాకేం తెలుసు ఏముందో లేదో. మోసం చేయడం అంటే ఏంటంటే తప్పు చేయని మనిషి ఏం లేడు భూమి మీద, అందరూ చేస్తారు, నేను కూడా చేయొచ్చు. మరి అదే చెయ్యొచ్చు కాదు, చెప్పేది మంచితనం ఉంటానండి. తప్పు అంటే ఎలాంటి తప్పులు? మందిని మోసం చేసి బెట్టింగ్ యాప్ లో ఒక్కటి చేస్తేనే తప్పు కాదు, ఇంకా ఏ రకంగా అయినా తప్పులు. మీరు కూడా ఇప్పుడు ఎవరికన్నా ఏమంటారు చేస్తాను అని చెప్పి చేయకపోవడము, ఏంటిది పనులు ఏదన్నా కొనిస్తాను అని చెప్పి కొనియకపోవడం, అట్లా అట్లా యూజ్ చేసుకోను కదా. ఇద్దరిని కలుపుతానే కానీ ఇది ఇరగొట్టను. ఉప్పల్ బాలులో మీకు నచ్చింది చెప్పండి. అది రాజ్ తరుణ్ లావణ్య అడిగారు కదా క్వశ్చన్. రాజ్ తరుణ్ లావణ్య అంటే ఒకప్పుడు రాజ్ తరుణ్కి లావణ్య బాగా హెల్ప్ చేసింది. ఆయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడానికి, ఒక స్టార్ అవ్వడానికి, నువ్వు ఇంట్లో ఉంటివా, ఇల్లు కొనుక్కోవడానికి అన్ని ఆమె హెల్ప్ చేసింది. వాటన్నిటికీ ఆధారాలు ఆమె చూపించింది, కోర్టులో చూపించింది, పోలీస్ స్టేషన్లో చూపించింది. ఇప్పుడు ఆ కేసు నడుస్తున్న టైంలో కూడాను ఆమె ఇంటికి మనుషులు పంపించడము, గొడవకు దిగడం అనేది చాలా తప్పిది. కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు మనం ఇలాంటి పనులన్నీ చేయకూడదు. ఈ రోజు ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇక్కడే నేను ఆత్మహత్య చేసుకుంటాను, డైలీ మా ఇంటికి ఎవరో ఒకరు వస్తున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు, ఇది తప్పు కదా. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆగాలి కదా, కోర్టు తీర్పిచ్చినంత వరకు ఆగాలి కదా అంటున్నారు. ఈ విషయంలో అయితే రాజ్ తరుణ్ తప్పని నేను అనుకుంటున్నాను. రాజ్ తరుణ్ రావట్లేదు, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, అసలు ఈ టాపిక్ లోకి ఆయన రావట్లేదు, ఆయన సైలెంట్ అయిపోయిండు. కానీ లావణ్యనే నెలకొక టాపిక్ మీద బయటకు వస్తుంది అంటున్నారు. రాజ్ తరుణ్ కి తెలియకుండానే వాళ్ళ అమ్మ నాన్న ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నారా కోర్టులో కేసు ఉన్నప్పుడు? అదే కదా, రాజ్ తరుణ్ తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా వెళ్తారు? వాళ్ళ అమ్మ నాన్న లావణ్య ఇంటికి వెళ్ళి ఎట్లా ధర్నా చేస్తారు? ఆయన చెప్పే చేస్తారు అన్ని. అదే నేను చెప్తున్నా కదా, కోర్టులో కేసు నడిచేటప్పుడు దానికోసం అసలు మాట్లాడకూడదు. అట్లాంటి డైరెక్ట్గా మనుషులు వెళ్ళిపోయి భౌతిక దాడులు దిగి గొడవలు పెట్టుకోవడం చాలా విచారకరం ఇది అసలు. అంటే కోర్టుల మీద కూడా మనకు గౌరవం లేదు. ఇద్దరి మధ్య స్టార్ట్ అయిన గొడవ, ప్రేమతో స్టార్ట్ అయిన గొడవ, ఇప్పుడు అందులోకి శేఖర్ భాష గారు ఇన్వాల్వ్ అవటము, మస్తాన్ సాయి అని చెప్పి, ప్రీతి అనే అమ్మాయి అని, ఇట్లా రకరకాల మంది, లావణ్యకి అగేనిస్ట్ గా కొంతమంది, రాజ్ తరుణ్ కి అగేనిస్ట్ గా కొంతమంది, అంటే అనవసరంగా వీళ్ళ టాపిక్ అక్కడ ఇద్దరిది ప్రేమ గురించి టాపిక్. ఆ టాపిక్ గురించి ఆల్రెడీ కేసు వేసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత మస్తాన్ సాయి అనే వ్యక్తి చాలా మంది అమ్మాయిలను మోసం చేసిండు అని లావణ్య కొన్ని రికార్డ్స్ బయట పెట్టింది. లావణ్య చాలా మందితో అంటే అది లావణ్య పర్సనల్ టాపిక్. లావణ్య ఎంతమంది యూజ్ చేసుకుంటుంది, ఆమె ఎంతమందితో
చేసింది, ఆమె ఎంతమందితో పడుకుంది, ఏదైనా సరే తప్పు చేసిందా లేదా అనేది కోర్టు చూసుకుంటది. ఇక్కడ టాపిక్ ఏంటి, అమ్మాయిలని మోసం చేయడం. చెప్తారండి యాంకర్ గారు, ఆమె తప్పు చేసింది, వాళ్ళకి వెళ్ళి అది వీళ్ళకి వెళ్ళి చెప్తారు మీరు. ఇప్పుడు ఆమె చెప్పింది కదా. అవునండి, ఆమె చేసింది, ఆమె చెప్పుకుంది, మా ఇష్టం. ప్రపంచంలో అందరు తప్పు చేస్తారు, తను తప్పేముంది. ఇప్పుడు నేను కూడా చేయొచ్చు, సత్య కూడా చేయొచ్చు, నన్ను ఎవరైనా పిలిస్తే నేను కూడా వెళ్ళొచ్చు, తప్పేముంది దాంట్లో, పోవడానికి తప్పేముంది. ఇప్పుడు మన శరీరం అండి, మన శరీరం మన ఇష్టం, అది ప్రతి మనిషి శరీరం కోరికలు ఉంటాయి. ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిస్తే నేను పోతానేమో, ఎగ్జాంపుల్ చెప్తానండి. మన శరీరం, మన కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని బాధలు ఉండే. ఇప్పుడు మగవాళ్ళు పోతారు, ఆడవాళ్ళు పోతారు, ప్రపంచంలో అందరూ పోతారు, తప్పు చేయండి. ఇప్పుడు మగ ఆడ అంటేనే ఒక భార్య భర్తలు, మగ ఆడ అంటే ఒక భార్య భర్తలు కాదు, పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు. అది ఎంతమంది తప్పు చేయట్లేదు అండి, అందరూ తప్పు చేస్తారు. తప్పేముంది, తన లైఫ్ తన జీవితం తన ఇష్టం. ఎవరు తప్పంటు మేము తప్పు లావణ్య దాంట్లో రాస్తారు, వదిలేయడం కరెక్ట్ కాదు. లావణ్యని రాజస్థాన్ కూడా వదిలేయడం కరెక్ట్ కాదు. ఇద్దరు కలిసి ఉండి కొత్త ఇల్లు తీసుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఒకసారి మెడలో పుస్తకం కట్టి కొత్త పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా. నా మాట దీవిస్తున్నాను. ఆ ఫంక్షన్ కి బాలు గారిని రాజస్థాన్ చెప్పిండు, లావణ్య నాకు స్టార్టింగ్ లో చాలా మంది అడిగారు సత్య ఇన్స్టాగ్రామ్ లో, టచ్ బాగుంటది, నీతో ఒక రోజు ఉండాలని, 10,000 ఇస్తాను. నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నా బ్యాగ్ చూసి, నా అందం చూసి చాలా బ్యాక్ ఒక నైట్ అంత ఉంటే 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, 5K ఇస్తాను అని చాలా మంది అడిగారు. నేను ఎప్పుడు పోలేదు. ఇందాక అన్నారు కదా అందరు పోతారు అలా, నేను కూడా పిలిస్తే పోతా అని. కానీ మంచి వాళ్ళు పిలిస్తే పోతా. మంచి వాళ్ళు అంటే వైజాగ్ సత్య అంటే వాళ్ళు సత్య గారిని విలువపోయాను కాదు. బాలు గారు, మీరు బియర్డ్ గడ్డం పెంచుకుంటే మంచిగా ఉంటారు కదా, ఎందుకు తీసేస్తున్నారు? నాకు ఇష్టం, ఐ డోంట్ నో. లేడీ గడ్డం వేస్తాడు కదా, బియర్డ్ ఉంటే ఎట్లా? ఒకసారి గడ్డంలో చూడాలని నిజంగా అందరికి ఉంటది కదా. చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదండి, గడ్డం లేకుంటేనే నాకు ఇష్టం. అది ఇప్పుడు చాలా మందికి ఉన్నది ఏంటంటే, ఉప్పల్ బాలు అమ్మాయిలాగా ఉండడం ఇష్టపడతాడు అని చెప్పేసి అంటారు. మరి అమ్మాయిలాగా ఉండడం ఇష్టపడుతుందని జనాలే అంటే, మళ్ళీ నేను చెప్పినా మీకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని అంటాడు. రెండు మీరే చెప్తున్నారు కదా, ఇందులో ఏది నిజం? అమ్మాయిగా ఉండడం ఇష్టమా, అబ్బాయి ఉండడం ఇష్టం? నాకు ఎలా ఉన్నా ఇష్టమే. నాకు అబ్బాయిలాగా ఉండాలి, అమ్మాయిలాగా ఉండాలి కాదు, నాకు నాలా ఉండడం ఇష్టం. ఎలా మీలాగా అంటే? ఉప్పల్ బాలా ఉండాలి. ఉప్పల్ బాల్ ఎలాగ ఉండాలి? ఇలాగే ఉంటాను. ఇలాగే. రొట్టెగాన్ని కలిసిరు కదా. అవును, మీ ఇద్దరు కాంబినేషన్ వీడియోలు బాగున్నాయి. మరి మళ్ళీ ఎందుకు చేయట్లేరు? ఎందుకు చేయము, కొన్ని చేసి వచ్చాను కదా చాలా రోజులు, మళ్ళీ నెలకు ఒకసారి వెళ్తుంటాను. నెలకు ఒకసారా? మీ ఇద్దరు కాంబినేషన్ లో మస్తు ఉన్నాయి తెలుసా, మస్తు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎట్లా అనిపించింది వాటితో వర్క్ చేయడం? మంచి అనిపించింది నాకు కూడా వీడియోలో ఇష్టం. పచ్చి బూతులు నాకు నచ్చదు. అంటే అబ్బాయికి అలా ఇష్టం, అలా పంచులేస్తారు. బెట్టింగ్ యాప్ల కంటే ఇది బెటర్ కదా, బూతులు ఎక్కువ ఉన్నాయి బాగా వీడియోస్ లో. పాప మీ మధ్య అబ్బాయి చూస్తే నవ్వుకుంటారు, 700 మంది బెట్టింగ్ సాక్షిపోతలేరు కదా, అదన చూసి సంతోషపడుతున్నారు. హాస్పిటల్ 1 చూసి నవ్వుకుంటున్నారు కదా. నీకు ఎప్పుడు మందిని రాయడమే చూడు బూతులు, నువ్వు కూడా మాట్లాడితే నీకు తెలిసేది. నువ్వు చేసే వీడియో కూడా కొంతమంది చూడలేక చచ్చిపోతున్నారు, చూడట్లేరా? రొట్టెగాని వీడియో కూడా ఫన్నీగా ఉంటాయి, ఒక తప్పు మాట్లాడితే కూడా ఫన్నీ చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు. తప్పేముంది దాంట్లో? ఒక మనుషులకు ఏదో కళ చూపించాలి కదా. చిన్న వయసులో అంత బూతులు అవసరం. మన యాక్చువల్ గా సరిగా గైడెన్స్ లేక చెడగొట్టారు, బట్ ఇప్పుడు మళ్ళీ బూతులు కొంచెం ఆపాడు. మరి చిన్నపిల్లాడు కదా, బూతులు అవసరమా అంటున్నా నేను. చాలా మంది చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద బూతులు వస్తుంటాయి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు, పుట్టినప్పటి నుంచే నేర్చుకుంటారు, మధ్యలో రావు. సరే ఓకే. ఓకే, ఇప్పుడు మీరు ఏంటి, అమ్మాయిలాగా ఉండడమా లేకపోతే అబ్బాయిలాగా ఉండడమా? ఫ్యూచర్ లో మారిపోతారా ఏంటి మరి? నేను ఎప్పుడు చచ్చేదాకా ఉప్పల్ బాల్ లాగానే ఉండాలనుకుంటే అమ్మాయిలా మారడం, మీకు నచ్చినట్టుగా, నాకు నచ్చినట్టు ఉంటానని అమ్మాయిలా మారడము, ఇలా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాంటి పరిస్థితి నాకు రాదు. బాగా బాధపడి అరే వద్దురా ఇక జీవితం, సూసైడ్ చేసుకుంటే బాగుండు అన్న సిచ్యువేషన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏమైంది అంటే నాకు లైఫ్లో మా డాడీ చచ్చిపోయినప్పుడు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే అప్పుడు అమౌంట్ లేక ఇబ్బంది పడితే నాకు అనిపించింది, ఇంకా ఎందుకురా మా డాడీ నేనే చంపుకున్నాను చెప్పి ఫీలింగ్తో చచ్చిపోవాలనిపించింది ఒకసారి. ఇంకోసారి ఏమో మా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టింది, అప్పుడు చచ్చిపోవాలి. ఎందుకు? నేను టిక్టాక్ చేసే మధ్యలో స్టార్టింగ్లో మా ఇంట్లో అవ్వ నాతో మాట్లాడలే 2 years. మా సొంత చెల్లి, మా అన్నయ్య, మా అక్క, మా అమ్మ నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించేసారు. మా ఇంటికి రావద్దు, మా ఊళ్ళకి రావద్దు, మా ఇంట్లో కాలు పెట్టొద్దు, నువ్వు అక్కడే చచ్చిపోయేది వారిని అక్కడే ఉండని చెప్పారు. గలీజ్గా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చచ్చి కూడా ఇష్టం, మా పరువు తీస్తున్నావు, మా ఇజ్జత్ తీస్తున్నావు అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చచ్చిపోమన్నారు. అప్పుడు ఏడుపు వచ్చి చచ్చిపోవాలనిపించి ఆలోచించిన తర్వాత ఇంకా ఎందుకో నాకు ఇంకా మళ్ళీ సాగుబుద్ధి కాలేదు. అదొకటి. నేను ఇంకోటి
బాగా పడ్డది ఇంకొకటి అంటే యాదగుట్టలో ఈవెంట్ చేస్తా అని చెప్పి క్యాన్సిల్ అయింది. అప్పుడు చాలా జనాలు నన్ను గలీజ్గా ఒక్కొక్కరు ఘోరంగా తిట్టారు. ఆ మాటలు విని చచ్చిపోవాలనిపించింది. ఎందుకు క్యాన్సిల్ చేసినావు, నీకోసం ఊరముండ కొడక ఏడేది వచ్చినావు, నీకోసం బూట్లు కొన్నా, నీకోసం ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, నీకోసం బస్ బుక్ చేసుకున్నాం, నీ ఈవెంట్ కోసం నేను అమెరికా నుంచి వస్తున్నా. ఎందుకు క్యాన్సిల్ చేసిరు మరి? అంటే ఈవెంట్ చేసే ముందు మనం పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. తీసుకోకుండా ఈవెంట్ డైరెక్ట్ పెట్టిస్తే పోలీసులు వచ్చి క్యాన్సిల్ చేస్తారు. అయ్యో, పోలీసులు పిలిచి యాదగుట్టలో క్యాన్సిల్ చేయించారు. అప్పుడు అదే గెట్ టుగెదర్ ఈవెంట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, రీసెంట్ గా మళ్ళీ ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత చాలా మంది మళ్ళీ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు. నాకైతే ఇప్పుడు బెట్టింగ్ వల్ల బాధపడలేదు, హ్యాపీగా ఉంటున్నా. చాలా మంది మంచి మెసేజ్ పెడుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నా, సంతోషంగా ఉన్నాను నేనైతే. ఓకే, డబ్బులు సరిపోతున్నాయా బాలు గారు? అంటే వచ్చిన దాంట్లో ఇంటి ఖర్చు వెళ్తుంది అనుకో, చాలు. అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నాయి, 2-3 లక్షలు. 2-3 లక్షలు దేని వల్ల అయిందంటే మీ పర్సనల్ గా ఫ్యామిలీ కోసమా లేదంటే మీకోసం చేసుకున్న అప్పులు? మా డాడీ చచ్చిపోయినప్పుడు కొంచెం మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ చేయించాం. మా అన్నయ్య కూడా మొన్న ఒక ఆపరేషన్ అయింది. కొంచెం ఆయన కొంచెం వంటలు చేయడానికి వెళ్తాడు. ఆ పొగ వల్ల ముక్కులకు నోట్లకు పోయి ఇక్కడ నొప్పేసింది. వారం రోజులు మొత్తం ఇంకా ఏం తినకుండా వెళ్తూ మొత్తం దగ్గుతూ బాగా రెస్ట్ తీసుకున్నాడు. డాక్టర్ ఏమన్నాడంటే ఇంకా నువ్వు వంట పనికి వెళ్ళొద్దు, పొగ నీకు పడదు, ఆర్ట్కు ప్రాబ్లమే, చచ్చిపోయేవలసి టైం వస్తుంది, నేను తగ్గించుకుని రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మా అన్నయ్య రెస్ట్ తీసుకుంటుండు, నేను పని చేయట్లేదు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. వదిన వాళ్ళందరూ నార్మల్ కూలి పనికి వెళ్తుంది. మా 3 ఆడపిల్లలు ఉన్నట్లు ఇంకా వాళ్ళ ముగ్గురిని ఇక వాళ్ళతో రోజు తానని చెప్పి స్కూల్ పంపించేసి వాళ్ళకి ఫుడ్ వండి వాళ్ళని చూడాలంటే ఎంత ఇబ్బంది. పొద్దున్నే కూలికి వెళ్తే 200కు నైట్కి రావాలి. కూలీలో తెలియదు ఏముంది, మార్నింగ్ పోతే 11 గంటలకు, నైట్ 7 అయితే వచ్చే వరకు మా వద్ద. మళ్ళీ వచ్చినాడు వండి మళ్ళీ గిన్నెలు తోమి మళ్ళీ ఊడ్చి ఎన్ని వాళ్ళకు ఉంటాయి. ఇక విలేజ్లో మీకు తెలియదు ఏముంది. మీకు అంటూ కోరికలు ఏమున్నాయి లైఫ్ లో? ఏం సాధించాలి? నా లైఫ్ లో బిగ్ బాస్కి వెళ్ళాలి. మా ఊర్లో అవును, బయట టాక్ వస్తుందిగా ఇప్పుడు వెళ్తున్నారు అని. వచ్చిందా కాల్? మరి రాలేదు, వస్తుందేమో మెల్లగా. ఏమో సర్ప్రైజ్ అన్న ఏమన్నా దాస్తున్నారా ఏమన్నా? ఏం లేదండి, వస్తే చెప్తాను, తప్పేముంది. ఇంతకు ముందు ఎప్పుడు ఏ సీజన్ కి మీకు కాల్ రాలేదా? వచ్చింది కానీ ఒక సీజన్ లో నా బదులు పల్లె ప్రశాంత్ వెళ్ళాడు. రీసెంట్ గా ఈ పేరు కోసం వెయిట్ చేస్తున్నా. రీసెంట్ ఒక వీడియో పెట్టిరు కదా, ట్రాక్టర్ రైతులు అంటే వీళ్ళండి ఇట్లుంటారు, కష్టపడేటోళ్ళు అంటే ఇట్లుంటారు, పల్లవి ప్రశాంత్ కాదు అని. ఎందుకు ఆయన మీద అంత కోపం? పల్లవి ప్రశాంత్ అంటే నాకు నచ్చదు, వాడు ఒక దొంగ. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నేను ఫేమస్ ఉన్నప్పుడు నాతో పాటు వాడు తిరిగాడు, నాతో పాటు ఉన్నాడు, నాతో పాటు బీర్ తాగి మా ఆఫీస్లో హైటెక్ సిటీ లోకేష్ వాళ్ళ ఆఫీస్లో వండుకున్నాడు, మాతో పాటు తిరిగినాడు. ఆయన బిగ్ బాస్ వెళ్ళకన్నా ముందు ఒకరోజు ఇమ్రాన్ దగ్గరికి వచ్చాడు. ఇమ్రాన్ దగ్గరికి వచ్చినప్పుడు రీల్ కోసం వచ్చాడు. నేను పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్తున్నాడు, సపోర్ట్ చేయండి, పల్లవి ప్రశాంత్ ఓట్లు వేయండి అని చెప్పి వీడియో తీసుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను అప్పుడు ఇమ్రాన్తో నేను వీడియో చేస్తున్నాను, షార్ట్ వీడియో తీస్తున్నాం మేము. తీస్తుంటే ప్రశాంత్ వచ్చాడు, హాయ్ బాలు అన్నాడు. హాయ్ అన్నాను క్యాజువల్గా, హాయ్ బాగున్నావు అన్నాడు. ఇక నేను ఫేమస్ ఉన్నప్పుడు నాకు వాడు నీళ్ళు మోసినోడు ప్రశాంత్. ఎట్లుంటుంది ఒక మాట, నేను ఫేమస్ అయినప్పుడు నువ్వు ఆఫర్లో ఎవరికి తెలియదు, మేము ఫోటోలు మొదలు దిగుతుంటే ఆడ మూలకి నిలబడ్డవాడు. అలాంటి ఒక స్థానం ఉన్నప్పుడు ఓకే నువ్వు బిగ్ బాస్కి వెళ్తే కంగ్రాచులేషన్. ఈ వీడియో తీసుకోవడానికి వస్తే బాలును కూడా పిలువు, రా బాలు నువ్వు కూడా వీడియో పక్కన నిలబడదు అని అన్నాడు. వద్దన్నా వాళ్ళు కొజ్జోలా ఉంటారు, కొజ్జోలు వాళ్ళని అన్నాడు. ఆ మాట నేను తట్టుకోలేకపోయినా. మేము కొజ్జోళ్ళమని నువ్వు ఏం చూసినావురా నాకు అర్థం కాదు. పోనీ ఏమని అంటుండే అన్న నీ తొక్కని తీసుకుంటే బాలు వద్దు అంటే ఎక్స్పెక్ట్. ఇప్పుడు నేను వద్దు అని ఇమ్రాన్ తీసుకుంటే నేను ఎందుకు ఫీల్ అవుతా? ఇప్పుడు సత్తే ఉన్నాడు, నేను ఒక్క ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు వద్దు బాలంటే పక్కకి వెళ్ళిపోతా. నన్ను తీసుకోమని ఎందుకు బతలాడతాను? ఇప్పుడు నన్ను తీసుకుని సత్తే అవుతాడు, సత్తే వెళ్ళిపో, నన్ను ఒక్కని తీస్తానంటే చెప్తే అయిపోతుంది, ఫీల్ అవుతుంది. నేను ఆయన పక్కన చెయ్యను అట్లా అంటే ఇప్పుడు నా మనపాలు దెబ్బతిన్నట్లు కదా. నేను అడగలేదు కదా నేను అలా ఇట్లా అంటాడు ఆయన. ఆ మాట అనడం తప్పు. ఫస్ట్ అది అన్నాడు, అది అని నాకు చెవులు వినిపించింది. ఇక నాకు ఒళ్ళంతా మండింది. అప్పుడే 4 వీకాల్సింది. అప్పుడు గొడవ చేద్దాం అనుకున్నా. ఏంటంటే ఇమ్రాన్ వీడియో చేస్తున్నా, మళ్ళీ ఇది ఒక లొల్లి, ఆ రోడ్డు మీద అప్పటికే జనాలు. ఏదైతే ఏంది అది మీ క్యారెక్టర్ ని మాట్లాడడం కదా, ఇప్పుడు మీరేంటి అనేది మాట్లాడడం కదా, తప్పు కదా. అప్పుడు ఏమైందంటే రోడ్డు మీద వీడియోలు చేస్తున్నాం, పబ్లిక్ ఉండరు.
మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ పిలిచిండు, ఈడ పెద్ద లొల్లి అయింది అనుకో, మళ్ళీ ఇమ్రాన్ వాళ్ళు ఏంది వాళ్ళు వీడికి వచ్చి ఇట్లా లొల్లి పెట్టినావు, ఇలా వీడియో చేసుకో. మరి ఇమ్రాన్ గారు మీకు అప్పుడు సపోర్ట్ గా మాట్లాడిండ్రా, ఇట్లా మాట్లాడుతున్నావు ప్రశాంత్ నువ్వు వాళ్ళని, వాళ్ళతో పాటు తిరిగినవు, వాళ్ళతో పాటు ఉన్నావు, అప్పుడు తెలియదా ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు అని అనలేదా? అంటే ఇమ్రాన్ అప్పుడు ఏమన్నాడు అంటే, ఇమ్రాన్ అప్పుడు ఏమనలేక సరే వాళ్ళు ఓకే మేము ఈ వీడియో చేసుకుంటాం, నువ్వు పక్కన అర్థమైందా? అంటే అవసరానికి మనిషి పక్కన వాళ్ళని కూడా వదిలేస్తాడు అనేది. అదే కదా చెప్పి, అంటే పక్క జరుగు అంటే సరేలే ఓకే అని నేను పక్కకి వెళ్ళిపోయినా. అప్పటికే నాకే బాధ అనిపించింది, ఎందుకు అలా అన్నాడు, ఇటు బిగ్ బాస్ పోతున్నా, పోతే ఓని నాకేం అవసరం పల్లె ప్రశాంత్ వెళ్తే నాకేం కుళ్ళ గుణం అని బాధ అనిపించింది. తర్వాత నాకు పల్లె ప్రశాంత్ ఎందుకు నచ్చలే అంటే, బిగ్ బాస్కి వెళ్ళాడు, రైతు బిడ్డ రైతులకు హెల్ప్ చేస్తాడు, ఏం హెల్ప్ చేసిండు, ఏం చేయలేదు. మళ్ళీ బెట్టింగ్ అప్పులు చేశాడు, ప్రమోషన్ ఎందుకు చేశాడు, వానికి ఒక రైతు బిడ్డ అన్నప్పుడు రైతులా బతకాలి, రైతులను మోసం చేయలేదు. ఒకప్పుడు మట్టిని ఇట్లా తినుకుంటా బుక్కేటోడు వీడియోలు పెట్టేటోడు, ఇప్పుడు చేతులకు 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకొని 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెద్ద గడ్డం పెంచి బాడీ గర్ల్స్ ఆయన ఒక కారు నీ ముష్టి ముఖానికి సిగ్గుండాలి. పాత రోజులు మర్చిపోద్దు. బిగ్ బాస్ తర్వాత పొలంలోకి దిగిన వీడియోనే లేదు. ఎందుకు దిగుతాడు? 5 ఉంగరాలు ₹1 కోటి దాకా వేసుకున్నాడు, అవి పెద్ద ఫోన్ వాడుకుని షోలు తిరుగుతాడు, ఇంకెందుకు వెళ్తాడు? ఒక రేంజ్కి వచ్చాడు కదా, ఎందుకు వెళ్తాడు? ఇంకా అవి మన బుక్కడు జనాలకు వచ్చి నిలుస్తుంటే తెలుసు, కుక్కని కొట్టినట్టు కొడతారు, రాడు కదా మరి. వస్తే నేనైతే దౌడలు కొట్టున్నాను వాడిని. ఇప్పటివరకు ఇన్ని వీడియోలు నా మీద ఇప్పటివరకు కేసు కూడా పెట్టలే, మరి పెడితే బాగుంటుండే, ఉల్టా కేసు పెట్టుకొని వేస్తుంటే. చాలా మంది కూడా ఇలాంటి షోస్ వల్ల అనవసరమైన ఫేమ్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అనవసరంగా బిగ్ బాస్ నాగార్జున దిక్కుమాలను ఎందుకు తీసుకుని అనిపించింది. చాలా మంది నిజంగా ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు డబ్బులు అనేది ఇప్పుడు మీకు కొంచెం అవసరం ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఏదన్నా ఒక సినిమాలో అవకాశం వస్తే బాగుండు, 2-3 లక్షల అప్పులు ఉన్నాయి, అమ్మా నాన్న ఇప్పుడు ఇంటికి మొత్తం మీరే చూసుకుంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు వెళ్తే అట్లీస్ట్ అంటే మీరు ఏ తప్పు చేయలేదు, బెట్టింగ్ యాప్లు చేయలేదు, ఒకటి వల్ల మీ జీవితం నాశనం అవ్వలేదు, మీ వల్ల ఒకటి జీవితం నాశనం అవ్వలేదు, ఏది అవ్వలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్తే ఒక 2-3 వారాలు ఉంటే అట్లీస్ట్ మీకు డబ్బులు వస్తాయి కదా. బెటర్ కదా, 2 వారాలు ఉన్నా అనవసరంగా ఏమంటారు అవును మాకు జీవితాంతం ముందు 100 కోట్లు ₹1 కోటి కూడా అక్కర్లేదు. అవును అవే మాకు గొప్ప. అనవసరమైన ఫేమ్ ఇచ్చి అనవసరమైన లవ్ ట్రాక్లు పెట్టి దాని వల్ల అసలు ఎవ్వడికి ఉపయోగం లేదు అనిపిస్తుంది. I think Big Boss is against our Indian culture. It is spoiling youth. సీరియస్ గా అంటే లాస్ట్ టైం కూడా సీజన్ లో మీరు విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు అని చెప్పారు కదా, బయటకు వచ్చాక మిమ్మల్ని కలిసారా? లేదు. మాట్లాడారా? లంచ్ కి పిలిచారా? ఒక విషయం చెప్తాను, నేను విష్ణుప్రియకు ఫ్యాన్ అబ్బా, విష్ణుప్రియ నాకు ఇష్టం. నేను విష్ణుప్రియ బిగ్ బాస్ లో తనకు టీ షర్ట్ వేసుకుని నెంబర్ వేసుకుని నేను ఫుల్ సపోర్ట్ చేశా. ఎందుకంటే నాకు ఇష్టం అని. ఇప్పుడు కలిసాను, కానీ ఎప్పుడైనా విష్ణుప్రియ కలిసినప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా అనుకో, అప్పుడు మాట్లాడలేదు అనుకో, అప్పుడు ఆమె సంగతి చెప్దామని గమ్ము ఉన్నా. నేను ఎవరైనా ఇష్టపడతా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు కలిసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ విష్ణుప్రియ నీ ఫ్యాన్, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను ఉప్పల్ బాల్ అంటే ఓకే బాల్ అని రెస్పెక్ట్ ఇస్తే పర్వాలేదు. రెస్పెక్ట్ ఇదే అనుకో అప్పుడు వేసుకుంటాను, ఫోటో పెట్టి దుమ్ము దులుపుతా, నువ్వెంది నీ బతికేందని తిడతాను. నేను ఎవరైనా అలాగే చూస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అభిమానం ఉంటుంది. ఇప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడతారు, నేను అందరితో ఇప్పుడు నమస్తే అభిమానించడం తప్పు కాదు, నమస్తే అంట. ఇప్పుడు నాకు చిరంజీవి అంటే పిచ్చి, పవన్ కళ్యాణ్ అంటే చచ్చిపోతాను. ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి అంటే పిచ్చి, చిన్నప్పటి నుంచి రియల్గా చూడాలి అని అడ్జస్ట్ చేసుకోవాలి, చేయి పట్టుకుని నాకు గోల్ ఉండే. నాకు కొన్ని ఉంటాయి, కొన్ని గోల్స్. అలాంటప్పుడు మనం ప్రేమించినప్పుడు కలిసినప్పుడు రెస్పెక్ట్గా నమస్తే పెట్టి సంతోషపడతాం. చీప్గా వెళ్ళిపోతే అప్పుడు నేను తిడతాను. ఆ పరిస్థితి రాలేదు. అలా నన్ను ఎవరైనా ఇండస్ట్రీలో చేస్తే మాత్రం బరాబర్ వేసుకుంటా. చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అంటున్నారు కదా, చాలా మంది. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? టైం వచ్చిందిగా. లేదు, నన్ను యూట్యూబ్లో నాకు అది ఇప్పిస్తే నేను వాడుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ మధ్యలో కొంచెం వాళ్ళు కొంచెం ఈ వీడియోలు నాకు చూసినాక పిలిచి ఇప్పిస్తారేమో అనుకుంటున్నా. ఇప్పిలే అప్పుడు వేసుకుంటా. వాళ్ళను గెలకాలనుకుంటే గెలుకుతలేరు అసలు. ఇంత పేరు వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, బాగాలేంది నన్నే అంటున్నాడు అని కూడా వాళ్ళకి కొంతమంది అర్థమై ఉంటుంది. కానీ వాళ్ళు నన్ను గెలుకుతలేరు. నేను గెలుకుతామంటే వాళ్ళు గెలుకుతలేరు. సరేలే, ఎందులో టైం వచ్చినప్పుడు చూసుకొని సైలెంట్ ఉన్నాను. నేనే ఒకటే చెప్తున్నా, మనకు ఒక షో పిలిచినప్పుడు ఏదైనా ఇస్తాను ఆశతో వస్తాం. ఇప్పుడు ఒక మాట, ఒక షోకి పిలిచారు నన్ను, ఎందుకు వెళ్తాను? నాకు దీనివల్ల వెళ్తే ఒక 1000-2000 వస్తాయి, ఏదో నాకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు పిలిచారు, ప్రేమతో నాకు ఏదో ఒకటి ఇస్తారు, నాకు కూడా ఆశ ఉంటుంది. ఏ ఇంటర్కి పోతే గివి నాకు ఇది ఇచ్చిందిరా, 200 ఇచ్చినా, ఇప్పుడు నేను క్యాబ్లో వచ్చాను 500 అయింది నాకు, మళ్ళీ పోతే మళ్ళీ 500 అవుతుంది, 1000 రూపీస్ అయిపోతుంది. వచ్చినందుకన్నా ఏమన్నా ఇస్తే సంతోషంగా ఇచ్చిందని యూజ్ అవుతాయి. నన్ను వీడియోలు వాడుకుని
వాడుకున్నప్పుడు పోనీ నీకు 1000-2000 ఇస్తాను, ఇదిగో నీ బాలు నీతో వీడియో చేయించుకున్నా, నీ వల్ల నాకు లాభం వచ్చింది, నేను ఇచ్చినాను, అప్పుడే పంపిస్తే అయిపోతుంది. మీ అన్నయ్యకి ఆటో ఇప్పిస్తాము, మీ అమ్మకి గొలుసు ఇప్పిస్తాము, మీ అన్న పిల్లకి బట్టలు ఇప్పిస్తాము, చదువుకోవడానికి హెల్ప్ చేస్తామని అని వాడుకుని మోసం చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. పేర్లు చెప్పేవాళ్ళు బయటికి, మేము అడగలేదు కదా, ఇంకా పేర్లు బయటకి చెప్పేసి అడిగినప్పుడు చేస్తేనేమో మనం అడిగాము, మనం వాళ్ళు చేయలేదు. నేను అడిగిన అనుకో, ఇప్పుడు నాకు ప్లీజ్ అండి హెల్ప్ చేయండి, మా ఫ్యామిలీ బాగాలేదని నేను అడిగాను అనుకో, నేను అప్పుడు నువ్వు చేయకూడదు, నాకు తప్పు లేదు. అది ఇంగ్లీష్ లో తిట్టాలని I don't understand that English feeling that no. ఇంగ్లీష్ లో తిట్టు వాళ్ళకి. Stupid. నువ్వే ఇప్పిస్తా అన్నప్పుడు అంటున్నావా ఏంది? చిచి నువ్వేమని ఇప్పిస్తాను చెప్పి నన్ను మోసం చేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అట్ట అయితేనే కదా ఎవరైనా ఫీల్ అవుతాం కూడా పెట్టుకుంటాం. అలా మోసపోయాను. ఈ వీడియోల ద్వారా వాళ్ళు మళ్ళీ ఇప్పిస్తారేమో అనుకుంటున్నా. ఇప్పి ఏదో ఒక రోజు వాళ్ళ కుండలు బద్దలు కొడతాను. శాపనార్థాలు పెట్టు, నా ఉసురు అయితే ముడుతుంది. నన్ను ఎవడని నన్ను వాడుకున్నారు, నన్ను శారీరకంగా కానీ నా వీడియో కోసం నన్ను యూజ్ చేసుకున్న ఉన్నారో వాళ్ళు మాత్రం సర్వనాశనం అయిపోతుంది. ఇది నా మాట. శారీరకంగా కూడా వాడుకున్నారా? వాడుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను. వాడుకున్నారా? వాడుకోలేదు, ఇంకా సిగ్గుపడతారు. వాడుకున్నారా? అడిగారు చాలా మంది నన్ను, ఏమని శారీరకంగా కలవాలి, నీతో ఉండాలని. నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎవరు టైం ఇవ్వలేదు. అదే నవ్వుతామేం సత్య, నన్ను చాలా మంది కాల్ చేసి అడిగారు, బాగా నవ్వొచ్చిన కాల్ ఏంటి చెప్పు. నాకు ఫుల్ నవ్వులు అంటే వీడియో కాల్, నిజంగా చెప్పాలంటే ఒక దిక్కుమల్లుడు వీడియో కాల్ చేసి మొత్తం బత్తలు లేకుండా నిలబడ్డాడు. నాకు భయమై దెబ్బకి ఫోన్ కింద వారేసిన. ఈయనకేం రోగం. ఇంకొక జోక్ చెప్తారండి, రియల్లీ నేను కొన్ని చూసా, వాళ్ళ ఫోటోలు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించారు కొంతమంది. న్యూడ్ పిక్స్ కూడా పంపించారు. అసలు ఒక రోజు ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాం. లైవ్ పెడితే ఒక ముగ్గురం అక్క వాళ్ళము లైవ్ లో మాట్లాడుకుంటాం. ఆ అక్క ఇలా ఉన్నా, ఏం చేస్తున్నారు, ఒక 300 మంది లైవ్ చూస్తున్నారు. ఒకడు వచ్చి ఒక అక్క నీ ఫ్యాన్ అక్క, నన్ను కూడా తీసుకో అక్క నీ ఫ్యాన్ అక్క నీ వీడియోలు బాగుంటాయి అక్క వేరే అక్క లైవ్ పెట్టింది. దాన్ని నేను లైవ్ చూస్తాక తీసుకుంది ఉప్పల్ బాలు. తమ్ముడు వస్తావారంటే వస్తాక కాదు అంటే నేను కూడా జాయిన్ అయినా. ఇంకోటి వచ్చి అక్క ప్లీజ్ అక్క నీ ఫ్యాన్ అక్క, నన్ను తీసుకో అక్క, నీ లైవ్ అక్క అంటే 100 మెసేజ్ పెట్టిందా. అక్క ఎవడో అన్నిగానో చచ్చిపోతుంది అక్క, నీ కోసం నీ పేరు తలిసి పాపం నన్ను దించేసేసారు, వాళ్ళు తీసుకో అక్క, ముగ్గురే ఉన్నాం కదా, ఇంకొకటి వస్తుంది జైన్ చేసుకోండి, ముఖమని చూసి హాయ్ చెప్పానంటే లైవ్ తీసేసుకుంటే బత్త లేకుండా నిలబడ్డాడు. 350 మంది చూస్తున్నారు. ఆమెకు ఫోన్ లైవ్ కట్ చేయడానికి వస్తలేదు. అయ్యా ఆ టెన్షన్ లా ఇప్పుడు ఫోన్ పట్టుకుంది, ఆ టెన్షన్ లా ఆ లైవ్ ఎట్లా ఇప్పుడు ఎనికి వెళ్ళిపోయింది, ఎట్లా కట్ చేయాలి అర్థమైతే లేదు. లైవ్ అట్లా మా లైవ్ అట్లా నడుస్తుంది. లాస్ట్ అక్క లైవ్ పట్టి కట్ చేయక లాస్ట్ ఇట్లా పిచ్చ వేసేసింది. ఇక తెలియక అలా చేస్తారు కొంతమంది. చాలా మంది కోపం వచ్చింది ఏంటిది, నాకు బాగా కోపం వస్తుంది అంటే నిజం చెప్పి చాలా మంది కొంతమంది ఫోన్ చేసి గలీజ్గా వర్గర్గా మాట్లాడినప్పుడు బాగా అనిపించింది. చీప్గా ఒరే ఉప్పల్ వాళ్ళగా పిచ్చి పిచ్చిగా అట్లా మాట్లాడిపించి కొంచెం బాగా ఏందిరా ఫోన్ చేసి వీళ్ళు తిట్టి కట్ చేస్తారు, ఏంది చిల్లర నా కొడుకులు, వీళ్ళకేది నైట్ 12 గంటలకు 3 గంటలకు 4 గంటలకు కాల్ చేసి గలీజ్గా తిట్టి పెట్టేసేవాళ్ళు. ఫోన్ ఎత్తగానే గబ్బు మాట్లాడేది కట్టుమని కట్ చేసేది. ఇది అప్పుడు కొంచెం బాధపడేవాడిని. ఓకే, బాగా చిరాకు వచ్చేది, తట్టుకోలేకపోతే మళ్ళీ మా ఫ్యామిలీని తిడతాడప్పుడు బాధ అనిపించింది. వాళ్ళ చిల్లరగా అది ఇది అంటే నాకు అప్పుడు ఇంకా మా ఇంటి వాళ్ళని ఏమనంటే బాగుండదని ఫీల్ అనిపించింది. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? మాది ఎలా ఫ్రెండ్షిప్ అంటే తాడండి జెర్రీలాగా, ఒక జయలలిత ఒక జయలలిత లాగా, ఇక మంచి జయలలిత ఒక శశికళ అంటే మంచి బ్యానింగ్. మేము తిట్టుకున్నా ఒక రోజు మాట్లాడుకున్నా ఒక్కొక్క నిమిషంలో కలిసిపోతాం. మా బంధం అలా మొదలైపోతుంది. అంటే ఒకరి ప్రాబ్లం ఒకరం తెలుసుకుంటాం, కొన్ని ప్రాబ్లమ్స్ అలా అలా నాకు తోడు. నాకైతే నిజంగా చెప్పాలంటే సత్య నాకు ఎందుకు ఇష్టం అంటే, బాగా ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ నొప్పి వచ్చేసింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. లాస్ట్ టైం షేర్ చేసుకున్నారు. అసలు ఆ నొప్పి అంటే నేను పుట్టిన రోజులు అవుతుంది, అలాంటి నొప్పి నేను ఎప్పుడు భరించలేకపోయినా. అలాంటి నొప్పి నాకు రాలే, పుట్టినరోజు ఎప్పుడు నా హాస్పిటల్ వాళ్ళే. ఆ నొప్పి ఎలా అంటే కూర్చుంటూ వస్తుంది, పండుకుంటూ వస్తుంది, అసలు నిలబడిస్తలేదు. ఆ నొప్పి భరించలేదు. ఆ టైంలో చచ్చిపోతాం చూడు,
సో ఊపిరి ఆగిపోతుంది, గుండెకాయ అయిపోతుంది, ఈరోజు నేను లాస్ట్ నేను ఇంకా బతకను అన్నట్లు అనిపించింది మైండ్లో మొత్తం. అట్లా అదే ఆలోచిస్తున్నా మైండ్లో. అప్పుడప్పుడు కారు తీసుకెళ్ళి హాస్పిటల్ వేసి గ్లూకోజ్ లెక్కించి మా ఇంట్లో వాళ్ళకి వీడియోలు పెట్టి, మా వాళ్ళకు చుట్టాలకు ఫోన్ చేసి, మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా హాస్పిటల్ వాడడం అందరు తెలియదు. అప్పుడు నా ప్రాణం కాపాడైపోయింది కదా సత్య. నేను ఆ టైంలో సత్య ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళు ఉంటే ఎవరు చూసుకునే వాళ్ళు. అప్పుడు ఆ టైంలో కార్ అరేంజ్ చేసి బుక్ చేసి ఎక్కడ షూటింగ్ అవుతుంది అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోవడము తెలిసిన వాళ్ళు ఎవరు చేస్తారు ఆ టైంలో చెప్పలేం కదా. చచ్చిపోతే ఆ టైంలో నొప్పి ఎక్కువ తట్టుకోలేక చెప్పలేం కూడా. అది అలాంటి అప్పుడు నా ప్రాణం కాపాడింది కాబట్టి సత్య నాకు మంచి ఫ్రెండ్. అంటే నా ఫ్రెండ్లా దొరికి నన్ను ఇలా చేశాడు కదా, నాకు హెల్ప్ చేశాడు, మంచి ఒక ఫ్రెండ్ అని నేను సత్యని బాగా లైక్ చేస్తాను. పర్సనల్గా మేము తిట్టుకుని ఏమన్నా వాడు ఉన్న సత్యలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే కొన్ని చిల్లరగా చేస్తాడు, కొన్ని సత్యలు నాకు నచ్చవి. కానీ ఎవరైనా ఇంటికి వస్తే ఫుడ్ పెట్టడం, ఒక మనిషికి హెల్ప్ చేయడము, ఎవరన్నా సత్యం ఇంట్లో ఉంటాం 2 days ఉంచుకోవా అని ఎవరైనా వస్తారంటే హెల్ప్ చేస్తాడు. ఈవెంట్లకు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఉన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఉప్పల్ బాలు గారిని ఈవెంట్ కి మీరు పిలిచారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి అమౌంట్ ఇవ్వకుండా సగం మీరే నొక్కేస్తున్నారు అని అక్కడే అడగండి. అంటే ఉప్పల్ బాలని కాదు, నార్మల్ గా ఇంకా ఎవరైనా సరే ఈవెంట్లకు పంపిస్తారు. మీరే ఒక యూట్యూబ్ బిగ్ బాస్ చేశారనుకో, నేను ఒక్క నెల మాట్లాడను, ఎంతమంది ఆర్టిస్టులు కావాలి 10 మంది, ఆ 10 మంది వెళ్తాం ఆఫీస్కి, కూర్చుంటాం, ఈమెకి ఎంత ఇస్తావు, ఈమెకి ఎంత ఇస్తావు, బాలుకి ఎంత ఇస్తావు అని వాళ్ళు ఎదురుగానే మాట్లాడతారు కదా. బాలు పేమెంట్లు కూడా ఇంకో విషయం చెప్పాలా, పేమెంట్లు కూడా ప్రొడ్యూసర్ డైరెక్ట్ వాళ్ళకే కొడతాడు, నాకు కొట్టాడు. సత్యాల చేయడు కానీ బాలు 10,000 ఇస్తున్నారు, నీకు నేను 3,000 తీసుకుంటా, నీకు ఒక 7,000 వస్తున్నాయి, నాకు ఇంత ఇస్తున్నా. ఎందుకంటే తన ఈవెంట్ డబ్బుల విషయంలో మోసం చేయడు. ఈ విషయంలో మాత్రం 100% సత్యకు సపోర్ట్ చేస్తా. ఎందుకంటే మనీ విషయంలో మాత్రం నిజంగా చాలా సత్య రూపాయి దొంగతనం చేయడు. కానీ ఒక 1,000 రూపాయలు కూడా అడుగుంటే దగ్గర తిరిగి నీకు మళ్ళీ 1,000 నీకు కొడతాడు. కానీ దొంగతనం మాత్రం చేయడు సత్య. అడుగుంటే బుద్ధి ఉంది కానీ దొంగతనం మాత్రం చేయడు. బాలు నాకు ఇంత ఇస్తున్నారు బాలు అంటారు. నేను ప్రేమతో ఇదిగో సత్య ఇదిగో ఇవి ఖర్చుల ఫుడ్లకు క్యాబ్ డబ్బులు నేను పెడతా సత్య నీ దగ్గర ఉండే అని చెప్పి ప్రేమతో పెడతా. కానీ అలా అడుగు అలా తీసుకోడు. అలాంటి బుద్ధి క్యాబ్ డబ్బు ఖర్చులకు కాబట్టి సత్య ఉంచుకో 1,000 రూపాయలు అంట కానీ ఆయన అట్లా తీసుకోడు. ఒక షూటింగ్ చాలా మందికి క్వశ్చన్ ఎవరైతే నా వరకు తీసుకొచ్చారో వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అడుగుంటాడండి తప్పులేదు, ఒక 1,000 రూపాయలు కావాలంటే అర్జెంటు మళ్ళీ ఇస్తాను చెప్పి తిరిగి ఇస్తాడు. కానీ దొంగతనం చేయడు, ఒక డబ్బులు మోసం చేయడు. ఈవెంట్ ప్రతి ఒక్కరికి ఈయన దగ్గర ఈవెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వకుంటే ఈ డబ్బులు కట్టి ఈవెంట్ టార్చ్ పెట్టి వసూలు చేసుకుంటాడు. ఇది బుద్ధి ఉంది, ఎందుకంటే పంపించేస్తాడు. మన కర్నూలు ఒక ఈవెంట్కి వెళ్ళాము, ప్రొడ్యూసర్ అటు నుంచి డబ్బులు వేయలే మాకు రిటర్న్ రావడానికి. అప్పుడు నా సొంత డబ్బులు పెట్టి అందరి టీం అందరిని తీసుకొచ్చిన, నా సొంత డబ్బులే ఖర్చు. డబ్బుల విషయంలో అయితే మోసం, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్ముకొని ఆ విషయం అయితే మళ్ళీ అడిషనల్ కూడా ఖర్చు పెడతా. మొన్న ఈవెంట్కి వెళ్ళాం మేము, ఎక్కడ కర్నూలులో తోటల్లో షూటింగ్ అనమాట, వంటల కార్యక్రమాలు అన్ని కూడా గానా భజన ఆటపాట అంతా. తర్వాత ఏమైంది, అక్కడ నుంచి మళ్ళీ నిన్న సొంత డబ్బులు పెట్టి గద్వాల్ జోగులాంబ టెంపుల్ తీసుకెళ్ళా. ఏం బాను నిన్ను ఖర్చు పెడితే నువ్వు లేవు కానీ నీకు తెలుసు కదా అంతా, తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్ళి వీడియో కాల్ ఏంటంటే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. 100 మంది ఇప్పుడు 100 రకాలు నాకు తెలుసు కదా ఇప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు అనేది, బట్ జనాలకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి ఇన్ని చాలా ఇన్నేళ్ళు నేను బతుకుతున్న సిటీలో ఒంటరిగా బతుకుతున్నా. నాకు ఇక్కడ అమ్మ నాయన చాలా మంది అడుగుతున్నారు మీ వయసు ఎంత అని. మరి చెప్తానండి నేను అమ్మ నాయన లేక నేను ఒక్కనే హైదరాబాద్ బతుకుతున్నా. నేను ఇలాంటివి రేపన్నా నా మీద వస్తాయని చెప్పి కూడా నేను లేడీస్తో ఎక్కువ మాట్లాడా. నాకు ఎవరైనా చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేస్తారు, అన్న నీ ఫ్యాన్ అన్న కలువన్నా ఎక్కడుంటావు అన్న అంటారు. నేను ఏం చెప్తా, ఓకే రా అన్న మంచిగా చెప్తాను, ఎవరు బ్లాక్ చేసి పారేస్తా. ఎందుకంటే నాకు ఎందుకు ఎక్స్పీరియన్స్ అయింది స్టోరీ చెప్తాను నీకు. టిక్టాక్లో ఒక అమ్మాయి 2 అబ్బాయిలని మొగన్ని భర్తను వదిలేసి మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చింది. మా ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది 3 నెలలు. ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అమ్మాయి దొరుకుతలేదు, ఎక్కడనో దేశం అంట అమ్మాయిది. హైదరాబాద్కి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కోర్టులో పెట్టాడు. వాడు రోజు పొద్దుకలిసి నా ఎంబడి తిరుగుతాడు. వాడు ఒక రోజు ఏం చేసిందంటే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, కుక్కపిల్లి ఇచ్చి చిన్ని హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక వీడియో ఇచ్చేయాలంటే అప్పుడు నేను బాగా ఫేమస్ అయిపోయినా స్టార్టింగ్లో. కుక్కపిల్లని తీసుకుని ఆ పిల్లని తీసుకొచ్చింది దగ్గరికి. చిట్టల్లి బుజ్జి ఇదిగో హ్యాపీ బర్త్డే చిట్టల్లి అని దీవించిన. ఆ వీడియో నా ఐడిలో పోస్ట్ చేయమన్నారు. ఓన్ ఐడిలో పోస్ట్ చేసేస్తే ఆ వీడియో ఏం చేసింది, ఓలా మోగనికి హస్బెండ్కి అత్తమ్మకి వెళ్ళింది. వెళ్తే నేను ఒక్క ఇంట్లో పని చేస్తాను, వంట చేయని కొత్త మార్నింగ్ 7:30 అవుతుంది. ఇట్లా వంట చేయని పోయినా వాళ్ళ ఇంటి ముందు చుట్టూ 30 మంది పోలీసులు.
మీరే ఎత్తుకొచ్చిరు అనుకోండి. నాకు ఇట్లా వణుకడితే మా సార్ నేను డోర్ వేసి మా సార్ ఫోన్ కొట్టినా. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, నాకు బాబా ఇంటికాడికి నాకు ఏం అర్థమైతే లేదన్న 30 మంది అంటే ఫస్ట్ టైం నన్ను చూసి భయమైంది. ఏంటంటే నువ్వు నీ పక్కన చేసిన వీడియో అమ్మాయిని ఎక్కడ పెట్టినా అని చెప్పి నాకు గల్లబట్టిండ్రు. మీకు ఏం మాట్లాడు సార్, దిమాగ్ పని చేస్తుందా, ఏం చేస్తుండ్రు మీరు, ఆ అమ్మాయి ఎవడు ఏంటంటే, ఆ అమ్మాయి ఎవడంటే ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కాదు, మా ఫ్రెండ్ తీసుకొచ్చిన బర్త్డే వీడియో ఉందంటే విసేజ్ చెప్పాను, అంటే అమ్మాయి నువ్వు లేపుకొచ్చావంటే అది అంటే మా ఖాళీలా ఉప్పల్లా మా ఫ్రెండ్స్ ఏమన్నారు తెలుసా, పోలీసు వాళ్ళ ముందులో ఎస్ఐ ముందర అందరి ముందులా వీళ్ళు ఏమనంటే ఈ అబ్బాయి లేపుకొచ్చి ఏం చేస్తారని మీరు వచ్చేస్తారన్నారు. అప్పుడు నాకు ఫుల్ నవ్వు వచ్చింది. అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి ఏం చేస్తాడంటే ఏం చేయలేడు కదా అని చెప్పి మా సారు మా వాళ్ళు అంటే కానీ నవ్వుకున్నట్టు. నేను ఎందుకంటే అమ్మాయిని ఆడబెడితే ఎక్కడుంటో చూపి నాకు తెలియదు, మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను, మా ఫ్రెండ్కి ఎంబడి కాల్ చేస్తాను, ఒరే నువ్వు ఎక్కడున్నావు అర్జెంట్ అంటే నేను ఎక్కడ ఉన్నట్టే నువ్వు అర్జెంట్ ఇరికిరా మనకంటే షూట్ ఉంది ఇద్దరం వెళ్తానే వాడు బండి వేసుకుని వచ్చిండు. వేసుకొచ్చి ఇదిగో ఈ అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చి వీడియో చేయించిండు, నాకు సంబంధం లేదు. వాడిని గల్ల పట్టుకుని తీసుకెళ్తే కోర్టులో ఒక రూమ్లో పెట్టిండు. ఊట్లో పెడితే ఆడిపోయినాక ఇట్లా వచ్చింది అది అని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా నన్ను గంట సేపు వాడిని గంట సేపు ఇట్లా పెట్టి ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్ ఎక్కినాక అమ్మాయి ఏమంటే తెలుసా, అబ్బాయికి ఏం తెలియదు సార్, నేను ఓన్గా నా మొగన్ని వదిలేసి వచ్చాను, తనతో నేను ఉంటున్నా, నా ఇష్టం, అది నా లైఫ్ నా జీవితం అని చెప్పి వాళ్ళు మీరు వెళ్ళిపోవని చెప్పి ఎస్ఐ పోలీసు అందరూ సారీ చెప్పి అప్పటి నుండి భయం. అప్పటి నుంచి నేను అనుకునే లేడీస్తో మాత్రం ఫెన్స్ చేయొద్దు, ఆమె ఇలాంటి ఆమె తెలియదు, రేపు మనం మాట్లాడినాం అనుకో ఈ ఓయే రూమ్కి ఎందుకు ఇద్దరు కలిసి ఈమె నీతకి ఎందుకు వచ్చింది గోడు గీతకి ఎందుకు వచ్చిందని చెప్పి నా ఇజ్జత్ నేను చేసే లేదు ఎవరితా, నేను బదలం కావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను లేడీస్కి దూరం ఉంటా. ఎవరెవరైనా ఏమని చేసుకోండి, ఐ డోంట్ అండర్స్టాండింగ్ యూ, నేను పట్టించుకోను, కానీ నేను లేడీస్కి అదే దూరం ఉండి ఫోన్లు ఇస్తాను, అదే నా క్యారెక్టర్. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ ఉంది, రేపు నా మీద మచ్చబడ్డది అనుకో మా ఫ్యామిలీ ఊరువసుకుని చచ్చి పెళ్లి చేసుకుంటావా బాలు? ఫ్యూచర్లో చేసుకుంటాను, కొంచెం మా లైఫ్ కొంచెం సెట్ అయినా. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అమ్మాయిని మధురెడ్డిలా ఉండాలి, అమ్మాయి ఇమ్మాయిని కాదు, మధురెడ్డిలా ఉండాలా అలా అని కాదు, అమ్మాయి ఇమ్మాయిని కాదు, కాదు కొంచెం మా ఫ్యామిలీ ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి నేను పెళ్లి టాప్ కన్నా మా ఫ్యామిలీ కోసం కొంచెం ఆలోచిస్తున్నాను అంతే. ఓకే, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ టైంలో పెళ్లి నాకు కొన్ని ఉన్నాయి. మా డాడీ లేడు, మా అమ్మ పరిస్థితి ఏంది, మా అమ్మకి ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఇంకా మా అక్క కూడా మేము సేవ చేయలేమంటారు, రేపు మనం నేనే తెచ్చుకుని సేవ చేయాలి మా అమ్మకు, కొన్ని ఇక నా మైండ్లో ఆలోచనలు ఉన్నాయి, అది నేను చూసుకోవాలని నా మైండ్ మొత్తం అదే ఉంది, కానీ వేరే లేదు. ఇక ఈ అమ్మాయిలతో మాట్లాడడం ఏంది ఇవన్నీ నాకు మనకెందుకు సెట్గా ఉంది. మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఒకటి కడుపులో ఫుల్ బాధలు ఉన్నా బయటికి చెప్పుకోలేము అని చెప్పేసి అన్నారు కదా, నిజంగా చాలా అంటే డైలీ బాధపడుతూ ఉంటారా? అంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని గుర్తు చేసుకొని ఇల్లు కట్టాలి, అమ్మని చూసుకోవాలి, అన్న తమ్ములను సెట్ చేయాలి. నాకు నిజంగా చెప్పాలనుకుంటే జనాలు నమ్ముతారో నమ్మ నాకు తెలియదు, కానీ నా మైండ్ వేరబ్బా, నేను వేరే, అసలు నాలాంటి మనిషిని చాలామంది చూడలేకపోయింటారు, డిఫరెన్స్ మనిషి అంటే ఉప్పల్ బాల్ అంటే ఒక ఏంటో చూడలేరు ఇక, ఎందుకంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నేను బతికేదే మా ఫ్యామిలీ కోసం. బయట ఇప్పుడు నన్ను ఎవరైనా పిలుస్తారు బావోళ్ళు, ఒక రూమ్కి పిలుస్తారు, మందానికి పిలుస్తారు, ప్రేమతో వెళ్తాను, సరదాగా వాళ్ళ దగ్గర ఉంటాను, గోవా వెళ్దామంటే గోవా వెళ్తాను. ఎప్పుడు చూసి 24 గంటలు గోవాలనే ఉంటారు ఏంది మాట అంటుండండి. చెన్నై ఇట్లా బర్త్డే పార్టీలో గెస్ట్ హౌస్ పిలుస్తుంటారు, అభిమానంగా మనం వెళ్తుంటాం, తింటాం, వస్తాం, అది తిన్నా కూడా ₹1 వస్తుందని వెళ్తాం, ఒక ₹2 దొరికింది అనుకో మా ఫ్యామిలీకి సెట్ అయితే కదా. మా అన్నకి ఇప్పుడు వెళ్తే బాగాలేదు, 3 ఆడపిల్లలు, రేపు నా పిల్ల పెద్ద మనిషి అయితే దావత్ చేయాలి, ఖర్చు అవుతుంది, ఎన్నో ఇంకా నా మైండ్ నాకు ఆలోచన ఉంటుంది, కానీ గీల్తి గురించి వాళ్ళ గురించి మేము ఎందుకు పట్టించుకుంటాం. మాకు పొద్దుగా లేస్తే సత్యమైన షూట్ ఉంచి 2000 ఇస్తారంటే వాళ్ళు వచ్చేస్తే అంటాడు, ఫోన్ చేస్తాడు, ఒక ఇంటర్వ్యూ తీసుకొస్తాడు, ₹2 ఇప్పిస్తాడు, మళ్ళీ సాయంత్రం అయిందని ఎవరింటికి వెళ్ళిపోతాం. ఇదే మా జర్నీ, మా లైఫ్ ఇదే. 2 వీడియోలు చేసుకుంటాం, ఎగురులాడతాం, అంతే మా క్యారెక్టర్, ఇంకేముంటుంది మాకు. ఫైనల్ గా అఘోరి గురించి ఏం చెప్తారు చెప్పండి? అఘోరి గురించి ఫైనల్ గా మా ఫ్రెండ్ బుజ్జి వచ్చింది, తను చెప్తుంది. ఓకే, ఫైనల్ గా బుజ్జి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను, బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ ఒకసారి కలవడం, మాట్లాడడము. మీ ఇద్దరి కాంబినేషన్ లో అసలు అఘోరా గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళిద్దరి పెళ్లి పైన అసలు ఇప్పుడు మీడియా ఛానల్స్ అన్ని కూడా వాళ్ళని ఫోకస్ చేయడం అయినా సరే, అసలు మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది ఏమో మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో ఇలాంటివి జరగకూడదు కాబట్టి వాళ్ళని శిక్షించాలి అంటున్నారు. అసలు మీరిద్దరు ఏమనుకుంటారు? నేను ఫైనల్గా ఎక్స్పెషలీ అఘోరి గురించే వచ్చాను బెంగళూరు నుంచి. ఉప్పల్ బాలుకి కాల్ చేశాను, వైజాగ్ సత్యకి ఉప్పల్ బాలుకి రాండి మీడియా ఛానల్లో మాట్లాడదామని. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహావిజ్ఞాని అన్నమాట,
ఒక కానూన్ సృష్టించినది వాడు. అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తిట్టిందనమాట. వాడేవాడు రాజ్యాంగం రాసింది అలా ఇలా అని హోర్డ్స్ అనింది. అది చాలా నొప్పి వేస్తుంది. చూడండి, ఎంత పెద్దవాళ్ళనైనా ఎంత లైట్గా తీసుకొని ఎలా తిడుతుందో దాని వెనుక ఎవరో పెద్దవాళ్ళు బలం ఉండొచ్చు అనిపిస్తుంది ఈ చెత్తముండ అఘోరికి. ఎందుకంటే అది ఆడది కాదు, మగది కాదు, అది దాని లోపలంతా ప్యూర్ బాయ్ అన్నమాట. అందుకే అమ్మాయిలు వశపరుచుకుంటుంది. దాని దురదృష్టం ఏదో ఒక లింగాంశానికి ఏమో తొందర అయిందని అది తీసేసుకుంది అంతే. కాకపోతే మైండ్ అంతా బాయ్దే అనమాట. ఒక అమ్మాయిని ఏమంటారు రేప్ చేయడము సంథింగ్ చేయడం వల్ల ఒక ఊరు వాళ్ళు తనకి అలా చేయడం వల్ల అక్కడ నుండి అమ్మాయిగా మారి వచ్చిండు అనేది ఒక టాపిక్ అయితే, అక్కడ నుండి సైకోగా మారిండేమో అని అనిపిస్తుంది. అది తీసేసిండే వాళ్ళ కోసం అమ్మాయిలని టార్గెట్ చేసి ఇంకేమి చేసుకోలేక ఇంక ఇలా అయినా కొంచెం సంతృప్తి పొందొచ్చు అని, ఒక హ్యాపీగా ఉండొచ్చు అని అలా అమ్మాయి, మంచి అమ్మాయి, చిన్న ఏజ్ అమ్మాయి, వాళ్ళు శ్రీవర్షిని చిన్న అమ్మాయి, కొంచెం ఏజ్ తక్కువ కదా, ఇలాంటి అయినా ఆమె దగ్గర ఆకర్షణ పొందొచ్చు కదా ఫీలింగ్స్ అని అలా ఫస్ట్ ఆఫ్ అలా చాలా రెస్పెక్ట్ ఉంది. నేను ఇలాగే మాట్లాడతాను ఎందుకంటే నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్నెస్ అనమాట. సో లాస్ట్ టైం వాళ్ళు బ్రదర్ ట్రైన్లో తీసుకొచ్చారు, వాళ్ళ అన్న ఇక్కడ తొడ మీద పని పెట్టుకొని వచ్చాడు. ఆ ఒక్క సీన్ చూసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఎనీవన్ సేఫ్గా ఇంటికి చేరిచ్చారు. బ్రదర్ అంటే ఇలా ఉండాలి, సిస్టర్ మీద ఎంత ప్రేమగా ఉండి చూడు అలా సేవ్ చేసుకొచ్చారు. తల్లి బిడ్డ అని మాట్లాడిండ్రు నిజంగా బాలు గారు. అఘోరి నాకు ఆమె ఒక బిడ్డలాగా, నాకు తల్లిలాగా దేవత. ఇప్పుడు బావ, నా భర్త, నా చిన్ను చెప్పు తీసుకుని కొడతా ఫస్ట్. ఆయన బావ ఎట్లా అంటావు అని, ఆ కర్రె ముఖం అని అసలు ఎట్లా ఛీ. నువ్వు లైఫ్ లో చేసుకుంటే కత్తి లాంటి మంచి భర్త దొరికేవాడు నీకు లైఫ్ లో సెట్ అయ్యేదాను. నీకు ఏం తక్కువ చెప్పు, అందం ఉంది, టాలెంట్ ఉంది, తెలివి ఉంది. ఎవడొకడు చేసుకుంటాడు, మంచి కెమెరామెన్, డైరెక్టరు, ఎవడొకడు సెట్ అయిపోయేవాడు లైఫ్ లో. నీకెందుకు ఇలాంటి అఘోరి వేషధారణ గురించి ఏం మాట్లాడుతారు? దాని ఎంబడే గవర్నమెంట్ జైలు వేయాలి. వేషధారణ గురించి పూర్తి తినబెట్టాలి. అఘోరిని మాత్రం వదిలిపెట్టదు. డాక్టర్ అంబేద్కర్ తిట్టింది, ఆ విషయంలో మాత్రం నేను ఖండిస్తున్నా. దాన్ని మాత్రం దాన్ని వేషధారణ గురించి ఏమంటానంటే, ఆ వేషధారణనే ఇంతవరకు దాన్ని అఘోరిని బతికిస్తుంది. ఎందుకంటే మెయిన్ క్వశ్చన్ ఇది. మన అఘోరి సాంప్రదాయం అంటే సనాతన ధర్మ, అంటే శివ పార్వతి. ఆ రూప ధారణ నుంచే ఇంతవరకు వదిలారు. లాస్ట్ టైం చూడండి, పోలీస్ వాళ్ళ మీద దాడి చేస్తుంది. లేడీస్ పోలీస్ వాళ్ళు ఎందుకు వదులుతున్నారంటే, ఒక సనాతన ధర్మ, ఒక అఘోరి అంటే ఒక రెస్పెక్ట్. మన హిందూ సాంప్రదాయమే అలా అన్నమాట. పూజిస్తారు, ఒక దేవతలాగా చూస్తున్నారు. ఇంకా వదిలేరు వాళ్ళు. దయచేసి ప్రభుత్వానికి నేను చాలా నమస్కరిస్తున్నాను, ఇంక వదలకండి ఆ అఘోరిని. మన సమాజానికి ఏంటి మెసేజ్ లేదు, దాని గురించి జస్ట్ భ్రష్టు పట్టించేసారు ఇద్దరు. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అంటే, ఇప్పుడు మీడియా వాళ్ళని చూపించడం అనేది కరెక్టా కాదా? ఏమని ఇప్పుడు అఘోరి ఎప్పుడైతే బయటకు వచ్చిందో స్టార్టింగ్ లో నిజంగానే ఆమె అఘోరి కావచ్చు అనుకోండి, అందరూ కూడా ఆమెని మాట్లాడడం జరిగింది, చాలా రెస్పెక్ట్ చేయడం జరిగింది. అవునండి, ఆమె నిజంగా అఘోరేమని, మంచిదేమో, దేవతేమని ఎవరైనా ప్రజలు మొక్కారు, తప్పులేదు. అవును, కానీ ఇప్పుడు కొన్ని ఛానల్స్, నేను ఒక యాంకర్ నే అండి, చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ నేను మీడియాకి అగైనెస్ట్ కాదు, నేను మీడియా గురించి తప్పుగా మాట్లాడట్లేదు. కానీ కొన్ని ఛానల్స్ ప్రజలు మాట్లాడుతుంది వాళ్ళ రెమ్యునరేషన్స్ కోసము, వాళ్ళకి వచ్చే రెవెన్యూ కోసం అని చెప్పేసి వాళ్ళ ఏమంటారు, వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నాయి అనమాట. కొన్ని పర్టికులర్ ఛానల్సే ఉన్నాయి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉండి మీ హనీమూన్ ఎక్కడ, మీ పెళ్ళి ఎక్కడ, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు, వీటన్నింటి గురించి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారని జనాలు కొంతమంది అంటున్నారు. సో దానికి మీకేమనిపిస్తుంది అంటే, నిజంగా మీడియా సపోర్ట్ వాళ్ళకు ఉందా మీరు అనుకుంటున్నారా? నాకు మీడియా కన్నా ఏం మీడియా గురించి నాకు తెలియదు, కానీ పెళ్లి చేసుకోవడం, అరేంజ్మెంట్ చేయడం, టూర్ వెళ్తామన్నా దౌడలు అలా కొడతాను నేనైతే ఫస్ట్ దాన్ని. నేను ఒకటే చెప్తాను, కొన్ని మీడియాస్ నెంబర్ 1 గా ఉన్నాయి, కొన్ని మీడియాస్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఒక సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, వాళ్ళు గైడెన్స్ చేయాలి, వాళ్ళే అడుగుతున్నారు నీ హనీమూన్ ఎప్పుడు మీరు అన్నారు కదా. నేను కొన్ని మీడియా ఛానల్ చూసాను, అన్ని మీడియా ఛానల్ మీద అపారం చెప్పుకుంటూ కొన్ని చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు టీఆర్పీ కోసము. ఉదాహరణ నాదే తీసుకోండి, మొన్న రీసెంట్ గా సాయి పల్వి స్టెప్ వచ్చింది, శేఖర్ మాస్టర్ పేరే నేను తీయలేదు, జస్ట్ తండేల్ మూవీ సాయి పల్వి గారిది మాత్రమే అన్నాను. నేను కేసు వేస్తా, శేఖర్ మాస్టర్ మీద కేసు వేస్తా అని తప్పు ప్రచారాలు పెట్టారు, అదంతా రాంగ్ మిస్టేక్, నేను అననే లేదు, కానీ నా స్టెప్ మాట్లాడినాను. ఇప్పుడు అఘోరిది అంతే, వాళ్ళ దగ్గరుండి ప్రోకస్ చేస్తున్నారు.
ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ నంబర్ ఇచ్చుకుంటారు, వాళ్ళదే ముందుగా రావాలి, వాళ్ళదే టీఆర్పీ రావాలి, ఇలా నడుస్తుంది. కాకపోతే సోషల్ మీడియా మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ప్రభుత్వానికైనా ఫాస్ట్ గా వెళ్ళి సోషల్ మీడియానే ఆల్ రిక్వెస్ట్ సోషల్ మీడియా అని నేను. ఇంకొకటి ఏంటి లోఫర్ అన్నలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వెనక ఉంది కదా, నువ్వు ఇంతంతా కావడానికి ఆ శ్రీవర్షిని కూడా ఒక పాట ఉంది. దాంట్లో వాళ్ళు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదా, ఒక సాక్కో ఉండే అన్నయ్య అని ఉన్నాడు, పెంచిండే అన్నయ్య. అతను ఏదో పార్ట్ 1 లో ఉన్నాడు విలన్ లాగా, ఇప్పుడు లేదు అంటే కట్టులు ఇచ్చేసింది ఎవరు మన అఘోరి. ఇలా కట్లు ఇచ్చి డబ్బులు ఆశ చూపించి ఆమెని అక్కడ ఆయన కాసేపు అఘోరి, కాసేపు వర్షిని, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారనేది ఒకసారి మాకు యాక్ట్ చేసి చూపించారా మీడియా ఛానల్స్లలో? బావా నువ్వు దొరకడం నాకు అదృష్టం, నా గుండెగాయ, నాకు అన్న లాంటి వాడు, చెల్లి లాంటి వాడు, మమ్మీ అన్నాడు. మమ్మీ ఏంది ఏమంటే నా మొగుడు అంట, సిగ్గుందా కొంచెం మన మొగుడు అని చెప్పుకోవడానికి. వాడు ఎట్లా పాట మర్చిపోకండి, ఏం పాట పాడింది ఏమో బుజ్జి తల్లి అని ఒక పాట ఏదో పాడుతున్నారు. వాడు 1 వేషాలు 1 లిప్టిక్ 1 ముక్కు పుడక, ఎక్కువ ముక్కు పుడక ఎక్కువ, ఆ ముక్కు మీద పుడక, ముక్కు పుడక కూడా ఇలా ఉంటుంది పైన ఇలా పెద్దగా. చాలా ఇంకొకటి మొన్న రీసెంట్ గా ఉంది, మొన్న చిన్న బొచ్చు, అవును మొన్న రీసెంట్ గా చూడండి పంది పెరుగులో ఏం పెట్టలేదు, ఆ పంది పెరుగుల లోపల ఏం కుక్క తెలుసా అంటుంటే వసే దొంగ అఘోరిముండా. నేను ఒకటే చెప్తాను, నువ్వు నీ వేషాలు నీ దగ్గర పెట్టుకో, కానీ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేస్తున్నావు. శివ పార్వతి అంటే ఒక గాడ్ అండి. ఇప్పుడు అఘోరీలు ఎలా ఉంటారు, సాక్షాత్ శివుని రూపమే అనాలి. అలాంటి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఇప్పుడు గన కాశీకి వెళ్ళారంటే వీడిని కైమాలు కొట్టి, శ్రీనివాస్ అఘోరిని కైమాలు కొట్టి వాళ్ళే నంచుకొని తినేస్తారు. ఇప్పుడు వెళ్ళండి చూద్దాం ఎలా బాలు. ఇప్పుడు నేను ఆయన భయపడుతున్నాము, మేము చచ్చిపోనికి రెడీ అంటే వాళ్ళు చచ్చిపోవడానికి రెడీ, ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు, ఉండడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ కూడా తిట్టారు, అంత పెద్ద మనుషులు పోలీస్ వాళ్ళని తిట్టారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి. అందుకంటే వాళ్ళ వెనక ఏదో ఒక చైకి వాడ ఉంది, పెద్ద ఎత్తున ఏమో నడుస్తుంది. లక్షల కోట్లు అంటే ఆగోడతా మరి ఎక్కడ దాపెట్టిందో దాన్ని బతుకు. ఎన్నిసార్లు అండి కార్ కాలిపోయింది, కార్ రిపేర్ అయింది, మళ్ళీ రిపేర్ చేస్తుందంటే ఎంత డబ్బు ఉంటుంది. ఇంకా శ్రీవర్షిని వాడు అమ్మకి అంత చెప్పింది కదా, ఒక జూబ్లీ హిల్స్ లో ఒక విల్లా రాసిస్తాను మీకు అనింది. ఇలా అంతా చేసి అవును బాలు బతుకు విల్లా ఏమి వద్దు, సాగులో ఒక ముక్కు పుడక ఇస్తాను. నిన్ను వదలని ఆగోరు ఇంకా విల్లు ఎక్కడుందో హైదరాబాద్ మొత్తం నేను నాదని చెప్పకపోయినా గంజే లేదు కానీ దీనికి బెంచ్ కావాలా నీకు? గంజే అంటే నేను ఓపెన్ గా చెప్తాను, జనాలు మన సనాతన ధర్మ మన హిందూస్ ఎలా నమ్ముతారంటే చిన్న రాయి పెట్టాను పూజించేస్తాము. మన ధర్మ అలాంటిది. ఆ ధర్మ వాళ్ళు ఎలా నమ్మారు, ఆ వేష ధారణకి రెస్పెక్ట్ ఇచ్చారు, ఆ వేష ధారణకు నమ్ముతున్నారు. ఏది మాయలు రాదు, మంత్రాలు లేదు, ఒక స్పెషల్ చెయ్యమ్మా ఉప్పల్ చెయ్యి ఇట్లా అంటారు. చెప్పు తెగుతా చెప్పులు మెడకేసి కొట్టబోదు నా పేరు ఉప్పల్ వాళ్ళు. మన టీం మొత్తం మేము బస్సు మాట్లాడుకుని సాధన చేస్తుంటే సాధన నేర్చుకుందా కాదండి. ఒక పూజ సనాతన ధర్మ గురించి ఒక పూజ ఎక్కడైనా చూపించండి కెమెరాకి? ఎప్పుడు చూసా అది లేదు, తినిండేది ఎప్పుడైనా చూసామా? పుట్టు తింటుంది కూరనే. ఒక్క నిమిషము, సనాతన ధర్మ అనే పూజ అంటే ఒక పవిత్రమైన ఆ సనాతన ధర్మానికి ఏమేమి కావాలో ఒక్కనాడైనా ప్రజలు కెమెరా ముందు చూపించింది లేదు. 2 ముక్కుపుడకులు చూపిస్తుంది, ఈ మధ్య ఆర్టిఫిషియల్ లిప్స్టిక్స్ చూపిస్తుంది. ఇంకోటి ఇంత పెద్ద పెళ్లి చేసుకుంటారు అమ్మాయిలు కాదు బాలు. చూడు హెయిర్ ఎలా ఉందో, మా హెయిర్ ఎలా ఉందో చూడండి. ఒక్క నిమిషం పూర్లు దేవతదా సిగ్గుండాలి స్టార్టింగ్ నుంచి చెప్పవా దొంగ ఇది ఆర్టిఫిషియల్ జుట్టు చూడండి, ఇంత పెద్ద జుట్టు, అది ఇలా మోసుకుంటూ మాట్లాడుతుంది. ఇలా తిప్పిందా యా ఛానల్ అయినా చూడండి, ఇలా అంటే పడిపోతుంది. ఇంత పెద్ద నైట్ అక్కడ తీసి పెట్టేది, మార్నింగ్ ఇక్కడ పెట్టుకునేది. ఇలా ఆర్టిఫిషియల్ అఘోరీకే మరాది తీసేసింది. ఇంకా నువ్వైనా వెళ్ళు, కాశీలో అడుగు పెట్టిరు, అక్కడ ప్లేస్ లేదు. ఇప్పటికే తెలిసిపోయింది, అఘోరీలే కాస్తున్నారు. ఈ అఘోరిని కాల్చుకొని తినడానికి పీడ దరిద్రం.
ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ముగ్గురికి కూడా వచ్చి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్ గా మీ ముగ్గురు కలిసి మీ ప్రియమైన అఘోరికి మాట చెప్పండి. దొంగముండా చెప్పులతో కొడతాను. నీది నీ ముక్కు పుడకలు చూస్తే వామిట్ వస్తుంది, ఇంత పెద్ద జుట్టు అది తీసి పెట్టేది మళ్ళీ పెట్టుకునేది నువ్వు ఇది అమ్మా శ్రీవర్షిని నీకు మానవ మరదు అంబేద్కర్ గాని మాట్లాడే చెప్పులో కొడతాను నీకు. తెలంగాణ ఆంధ్ర వచ్చి చెప్తే కొడతాను. అది రాదు ఇంకా. బిఆర్ అంబేద్కర్ చెప్పిండే మహా వ్యక్తిని నువ్వు అలా అన్నావు కదా అఘోరి, నీకు ఇప్పుడు రెడీ ఉందంట, పిట్టు రోజుకు దరిద్రం అఘోరి నీకు వచ్చి అన్నది. అవును చూడు, మేము ముగ్గురు వస్తున్నాం సీరియస్ గా, ఇది నీకే వార్నింగ్. ఎన్కౌంటర్ చేసి పారేయండి వీళ్ళిద్దరు, ఇద్దరిద్దరు మొదలుతుంది. ఓపెన్ చేస్తే సార్ దరిద్ర ముఖందే వస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సార్ దరిద్రం ముండనే వస్తుంది, ఏ ఛానల్ చూడబుద్ధి అయితే లేదు. ఎందుకు ఈ ఘోరం. సత్య గారు తర్వాత విషయం చెప్పాలనుకుంటున్నాను. సినిమా రంగంలో త్రివేణి సంఘములు ఉన్నాయి, అంటే ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, జేసుదాస్ గారు. అలాగే ఫీమేల్లో పి సుశీల గారు, ఎస్ జానకి గారు, కేఎస్ చిత్ర గారు. ఇప్పుడు ఈ రీసెంట్ పాలిటిక్స్ లో చూసుకుంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అలాగే సోషల్ మీడియాలో చూసుకుంటే ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, బెంగళూరు బుజ్జి. త్రివేణి సంఘం మేము. ఓకేనా? మాతో ఎవరు పెట్టుకున్నా టాప్ ప్లేస్ మాట్లాడు. కానీ నిజం చెప్పాలంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లేదు, అది చాలు నాకు. దయచేసి ఈ మధ్య బ్యాడ్ కామెంట్ ఆపిండారు, చాలా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. మేము ముగ్గురు ఒక బ్రాండ్, మేము చూడండి ఒకరు మోసం చేయలేదు, మా బతికేది మా పొట్ట కోసం మేము బతున్నాం. స్నేహానికన్నా టైం అయిపోయింది, అది ఇంత కానీ ఇంత దూరం వచ్చి బాలు గారు ఒక్క పాట పాడకపోతే ఎట్లా? మీరు అంటేనే పాట, ఒక్క పాటన వాడపోతే ఎట్లా? ఈ మధ్యలో పాట బాగా ఫేమస్ అయింది. ఆ పాట బాగా ఫేమస్ అయింది. సో చూసారు కదండి, ముగ్గురి కాంబినేషన్ లో అఘోర గారికి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంలో ఈ ఇంటర్వ్యూలో పర్టికులర్ గా ఎవరిని కూడా మీడియా ఛానల్స్ ని పర్టికులర్ గా మేము ఎవరిని కూడా తప్పు పట్టలేదు. కొన్ని ఛానల్స్ అనవసరమైన హైప్ ఇవ్వడం వల్ల మేజర్ ఇష్యూస్ జరిగేవి బయట చూపించడం లేకపోతున్నారు అనేది ఒక చిన్న బాధ. రీసెంట్ గా టెంపుల్ కి వెళ్ళిన ఒక ఆవిడని రేప్ చేయడం అయినా, ట్రాన్స్జెండర్ ని ముక్కల కింద నరకడము, హస్బెండ్స్ ని వైఫ్స్ చంపడము, వైఫ్స్ ని హస్బెండ్స్ చంపుతున్నారు అని చెప్పేసి, సో ఇట్లాంటి న్యూస్ లో అసలు బయటకు రాకుండానే వెళ్ళిపోతున్నాయి. అనవసరమైన టాపిక్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి చిన్న బాధతోని ఈరోజు జనాలందరి తరపున నేను అడగడం జరిగింది. ఎవరైనా మీడియా ఛానల్స్ కనుక ఒకవేళ హర్ట్ అయితే మా నలుగురు తరపున కూడా సారీ అండి, క్షమించండి. మేము తప్పేం మాట్లాడలేదు, కొన్ని వాళ్ళు చేస్తున్న దాన్ని మాత్రమే పర్టికులర్ గా మాట్లాడము, ఎవరి నేమ్ కూడా మేము తీసుకోలేదు. సో అఘోరి, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, అమ్మాయిల మీద పగబట్టి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మాత్రం క్లియర్ గా అర్థమైంది. నువ్వు పొరపాటున ఇటు వస్తే కనుక చెప్పుల దండలే నీకు పడేది. సో అక్కడే ఉండి చచ్చిపోవడం బెటరో జైల్లో ఉండడం బెటరో డిసైడ్ చేసుకో. అండ్ వర్షినికి తెలియక కాదు, బుద్ధి లేక కాదు, ఆ అమ్మాయి అన్ని తెలిసే తప్పులు చేస్తుంది, తెలియకుండా. చాలా మంది కూడా వర్షిని గురించి మాట్లాడినప్పుడు తల్లి ఇంటికి రా, నీకు అమ్మ నాన్న ఉన్నారు, పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. కానీ ఆ అమ్మాయికి తెలియక చేసిన తప్పు అయితే ఇది కాదు. ఫేమ్ కోసం, మనీ కోసం, ఫ్రీడమ్ కోసం చేస్తున్న గేమ్ ఇదంతా కూడా. సో ఆ అమ్మాయికి కూడా ఎవడు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఈ టాపిక్ ని ఇంకా బయట ట్రోల్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, చూపించడం కానీ వదిలేసేయండి. చాలా ఉపయోగకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళ నుండి డబ్బులు వసూలు చేసి వాళ్ళ పేదవాళ్ళకి ఎలా న్యాయం చెయ్యాలి అనే కాన్సెప్ట్ మీద అన్నా మీరు మళ్ళీ మాట్లాడతారని అనుకుంటున్నాను. అండ్ మీడియా ఛానల్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఈ టాపిక్ని ఇంకా 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 లాగకండి, ఆపేయండి ప్లీజ్. మన రెవెన్యూస్ కోసం అని చెప్పేసి పిల్లల జీవితాలతోని ఆడుకోకండి, ఇది ఒక్కటే చెప్పగలుగుతాను. సో ఇది మొత్తానికైతే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.